మనకు మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద 2 అవర్స్ అంటే ఒక గంటన్నర తర్వాత వాట్ వీఆర్ ఏబుల్ టు లెర్న్ ఏం నేర్చుకుంటామనంటే కనీసం మనం ఇక్కడుండి మన పిల్లలకి బోర్డు మీద చెప్పలేని పాఠ్యాంశాలని కాంటెంట్ని అట్లీస్ట్ పిల్లలకు మనము మన మొబైల్ ద్వారా కావచ్చు, ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, డెస్క్టాప్ ద్వారా కావచ్చు నేర్పించడానికి మనకు ఏమేంటి టూల్స్ మన చేతుల్లో ఉన్నాయి, మనం చేయగలమా, ఫస్ట్ మనం చేయగలమా అనేటువంటి సందేహం ఎక్కడొస్తుంది అంటే నాకు కంప్యూటర్ లేదు నేను చేయలేనేమో, కంప్యూటర్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారేమో అనే ఆలోచన. రెండోది నాకు మొబైల్ ఉంది కానీ చేయడానికి నాకు ఆలోచన ఉంది, మొబైల్ ద్వారా కూడా నేను చేయవచ్చా. సో ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా ఈరోజు ఈ సెషన్లో నేను క్లియర్ చేస్తాను. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే 8వ తరగతికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు నేను స్పృశించాలి అని అనుకుంటున్నాను. సో 8వ తరగతిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కాకుండా మనకు ఈరోజు ఈ గంటన్నరలో, ఎందుకంటే మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల వరకు మా నిజామాబాద్లో వెబినార్స్ ఉన్నాయి కాబట్టి దానికి హోస్ట్ కోహోస్ట్ మేమే ఉన్నాం కాబట్టి మళ్ళీ తిరిగి లాగిన్ కావాలి అంటే నేను కొద్దిగా ఒక 15-20 నిమిషాల ముందు ఈ మీటింగ్లో నుంచి లీవ్ కావాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులందరూ కొద్దిగా అన్యదా భావించకుండా కొద్దిగా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రైట్ నౌ ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నేను లక్ష్మణ్ సార్ కొంచెం వాయిస్ రైజ్ చేయండి. చెప్పండి. వాయిస్ ఆడియబుల్ లేదు, వాయిస్ ను పెంచండి, మీ వాయిస్ ను ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఓకేనా మిత్రమా, వినిపిస్తుందా? రైట్ సార్, ఎస్. ఓకే, సో యా ఇక్కడ మనకి ఒకసారి టెక్స్ట్ బుక్ని మనము 8వ తరగతి టెక్స్ట్ బుక్ని ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఉన్నటువంటి ఇండెక్స్లో ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి. ఇందులో నేను 6th టాపిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ఎ ప్లేన్ సర్ఫేసెస్. సో ఈ టాపిక్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ టాపిక్ మనకి 9th ఉంది, ఇదే టాపిక్ మళ్ళీ 10th కూడా ఉంది. సో అంటే మనకు ఏ టాపిక్ని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి తక్కువ టైం ఉంది కదా కాబట్టి కొన్ని టాపిక్స్ తొలగించాలి అని అనుకున్నా కానీ ఇట్లాంటి టాపిక్స్ తొలగించడానికి అవకాశం లేదు. కాబట్టి కంపల్సరీగా ఈ టాపిక్ని ఉంచుతారు, ఎందుకంటే ఇంటర్లింక్డ్ టాపిక్ కాబట్టి. సో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ టాపిక్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పేజ్ నెంబర్ చూద్దాం ఒకసారి, 83. సో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ టాపిక్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో టాపిక్స్ ఏమి ఉన్నాయని. ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై పిన్ హోల్ కెమెరా, ఇది అందరి మిత్రులకి తెలిసిందే. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం లైవ్గా చేసి చూపించినాం. ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ కావచ్చు, ఆ తర్వాత ప్లేన్ మిర్రర్, ఆ తర్వాత ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ ల్యాబ్ యాక్టివిటీ. ఆ తర్వాత మనకు ఇందులో ప్లేన్ రిఫ్లెక్షన్లో కేస్ 1 ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ బై ప్లేన్ మిర్రర్లో పాయింట్ ఆబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ సర్టెన్ హైట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క రే డయాగ్రామ్ ఎట్లా వస్తుంది అనే కాన్సెప్ట్ కావచ్చు, ఆ తర్వాత పార్షియల్ లాటరల్ ఇన్వర్షన్ కావచ్చు. ఓకే, ఈ టాపిక్స్ మనం కవర్ చేసినట్లయితే ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ మనం ఈజీగా కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. సో దానికోసం మొదటగా నేను కొన్ని లింక్స్ జనరేట్ చేశాను ఈజీగా ఉండడం కోసం. మొదటగా ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం, ఏ లింక్ అనేది. దయచేసి మిత్రులు ఈ సిమ్యులేషన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఈ లింకులన్నీ కూడా మళ్ళీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇది శాంపుల్గా నేను తయారు చేసినటువంటి వీడియో, ఫెర్మాట్స్ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటిది. ఒక 2 minutes వాయిస్ పెంచండి సార్, లక్ష్మణ్ సార్, కొంచెం ఇంకా వాయిస్ క్లారిటీగా. ఓకే, ఇప్పుడు వస్తుందా? ఇంకొంచెం, అది మధ్యలో గర్గర్ అనే సౌండ్ వస్తుంది. ఓకే, నాకు మెసేజ్ పెడతా ఉన్నారు మిత్రులు, మన ఉపాధ్యాయులు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కొంచెం రైట్. ఇది శాంపుల్గా ఎనిమేషన్ చేసినటువంటి, నేనే ఎనిమేషన్ చేశాను. ఇది 2 చెట్లు ఉండి, కాకి ఉండి, 4 కింద గ్రెయిన్స్ ఉండి,
ఆ తర్వాత కాకి వచ్చి ఈ రకంగా తీసుకొని వెళ్ళడం అనేటువంటి కాన్సెప్ట్ని పిల్లలకు చిన్నగా మనము హ్యాబిట్యుయేటెడ్ చేయడం కోసం మొదటి గ్రేడ్ని ఈ విధంగా తీసుకుపోవడం, రెండో గ్రేడ్ని ఈ విధంగా తీసుకుపోవడం. అంటే మన పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాల్ని మనం చదవడం కంటే పిల్లలు ఆడియో, వీడియో ఆ తర్వాత విజిబుల్‌గా ఉన్నట్లయితే అంటే మన సెన్సార్ గన్స్ ఎన్ని ఎక్కువగా మనము పిల్లలకు ఉపయోగించగలుగుతామో మన కాంటెంట్‌ని డెలివరీ చేయడంలో, అప్పుడే మనం ఎక్కువ అండర్‌స్టాండింగ్ చేపించడానికి మనకు అవకాశంగా ఉంటుందని చెప్పేసేసి ఈ టూల్‌ని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ లింక్ మనకు అందుబాటులో ఉంది. సో, దెన్ నెక్స్ట్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే ఫెర్మాట్ ప్రిన్సిపల్‌ని మనం ఇంకో రకంగా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మనము ఈ సిమ్యులేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి ఈ సిమ్యులేషన్‌ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ మొత్తం సిమ్యులేషన్‌లో 2 రకాల ఇంటర్ఫేస్‌లు కనపడతా ఉన్నాయి మనకి. ఇక్కడ మీడియం ఒకటుంది. ఇక్కడ ఒక మీడియం ఉంది. సో, ఈ మీడియం దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో, కాబట్టి దీన్ని మనం వాటర్ గాను, దీన్ని యాంగిల్ కూడా మనం చూసినట్లయితే ఎయిర్ గాను. ఈ యాంగిల్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఫస్ట్ ఒకసారి చూద్దాం. తర్వాత దీన్ని మనం ఎట్లా చేద్దాం ఒకసారి ఇక్కడ పైన ప్లే బటన్ ఉంది. ఒకసారి నేను ప్లే బటన్ అబ్జర్వ్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా చేంజ్ కావడం మనము చూడొచ్చు. కింద ఉన్నటువంటి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి గ్రాఫ్ మీద ఉన్న నంబర్‌లని ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒకసారి మనకు మంచి అవగాహన వస్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే యాంగిల్ కూడా చేంజ్ అయితా ఉంది నార్మల్‌తో పాటు. దాని కలర్ బ్లూ కలర్‌లో ఉంది. ఇక్కడ యెల్లో కలర్‌లో ఉంది. ఒకసారి θ1 ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్రీజ్ అయితా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ నార్మల్‌కి ఆ తర్వాత ఇక్కడ ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ మళ్ళీ డిక్రీజ్ కావడం మనం గమనించవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నార్మల్‌కి మరియు రిఫ్రాక్టివ్ యాంగిల్‌కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ θ2గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ లైన్ L1 డిస్టెన్స్ కూడా చూద్దాం మనం అబ్జర్వ్ చేస్తే 4.1 అంటే ఈ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే కూడా ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెంత్ కూడా ఇక్కడ పెరగడం గాని, ఇక్కడ తగ్గడం గాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కసారి మనము ఫెర్మాట్ ప్రిన్సిపల్ అనగానే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం మనము ద షార్టెస్ట్ డిస్టెన్స్ షార్టెస్ట్ టైమ్ టేకెన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అంటే మనం 4 గ్రెయిన్స్ తీసుకొచ్చి దానిలో ఏ గ్రెయిన్‌ని తొందరగా మనము ఈ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తీసుకెళ్ళడానికి ఏ దాంతో తొందరగా మనకు తక్కువ టైంలో తీసుకెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్‌ని మనం అక్కడ ల్యాబ్ యాక్టివిటీ కంటే ముందు మనం ఇవ్వడం జరిగింది. అదే కాన్సెప్ట్ కోసం ఇక్కడ లెంత్‌ను ఆ తర్వాత ఇక్కడ కూడా లెంత్‌ను మనం ఇవ్వడం జరిగింది. ఈ 2 లెంత్‌లను మనం బేస్ చేసుకొని దీన్ని పాస్ కూడా చేయొచ్చు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్‌లో దీన్ని పాస్ చేసుకోవడం మనం చేయొచ్చు. కానీ ఫస్ట్ మనము పిల్లలకు ఒక ఎక్సర్సైజ్ చేయించాలి. లక్ష్మణ సార్ వాయిస్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే యెస్. వాయిస్ కట్ కొంచెం సెట్ చేయండి అది మైక్. కట్ అవుతుంది, స్లో అయిపోతుంది. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం క్లారిటీ సబ్జెక్ట్ ఉంది కానీ క్లారిటీ లేదు వాయిస్. ఓకే. రైట్ నౌ ఆడిబుల్? యెస్. ఓకే. సో ఇక్కడ మనము వాయిస్ పెంచండి. వాయిస్ ఇంక్రీజ్ చేయండి. ఓకే మిత్రమా. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే లెంత్‌ను మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ. లెంత్‌ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1.0 ఇట్లా లెంత్ మరి చేంజ్ కావడం అనేటువంటి కాన్సెప్ట్, యాంగిల్ చేంజ్ కావడం అనేటువంటి కాన్సెప్ట్ పిల్లలు ఇక్కడ మనం పాస్ చేసి కూడా మనం రాసుకునే అవకాశం ఉంది. లెంత్ ఎంత ఉంది, యాంగిల్ ఎంత ఉంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఎంత ఉంది, మరి ఈ 2 లెంత్‌ను కలిపినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్‌వర్డ్ కూడా తీసుకపోవచ్చు ఈ పాయింట్‌ని. ఈ విధంగా బ్యాక్ వెళ్తూ కూడా ఒక్కొక్క పాయింట్ దగ్గర కూడా దాన్ని నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ L1 లెంత్ ఎంత ఉంది, L2 లెంత్ ఉంది, రెండిటిని సమ్ చేసినప్పుడు ఏ టైంలో సమ్ ఆఫ్ ది 2 లెంత్స్ ఈక్వల్ అనేది తక్కువ ఎక్కడొస్తది అనేటువంటి కాన్సెప్ట్‌ని దీని మీద బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మనము దీనికి ఒక కంక్లూజన్ ఎట్లిస్తాము అనంటే సో ఇక్కడ ఫార్వర్డ్ బటన్ చూద్దాం మనం ఒకసారి. ఆ తర్వాత ఇక్కడ నేను రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ పైన కర్సర్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ ఉంది, రైట్ సైడ్ ట్రయాంగిల్ ఉంది. ఈ 2 ట్రయాంగిల్‌లలో నేను ఇప్పుడు బ్యాక్ తీసుకుంటున్నాను. తర్వాత
స్టెప్ ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ముందుగా ఉంది. ఒక్కసారి నా లెఫ్ట్ మౌస్‌తో ఒకే క్లిక్ చేయగానే కొద్దిగా ఒక స్టెప్ ముందుకు పోవడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. నేను ఇక్కడ చేస్తున్నది ఏంటి అనంటే నా మౌస్ బటన్ చేత జస్ట్ ఒకటే క్లిక్ చేస్తా ఉన్నా. సార్ లక్ష్మణార్థన్ సార్, మీ మొబైల్ ఫోన్ డియాక్టివేట్ చేయండి. ఇక్కడ అలా ముందుకెళ్ళండి. లేదు యెస్. యెస్. లక్ష్మణార్థన్ సార్, మీ మొబైల్ ఫోన్ డియాక్టివేట్ చేయండి. సర్వర్ గుంజలేదు, అది నెట్ స్లో అయింది. ఓకే. నేను మళ్ళీ మొబైల్‌తో షేర్ చేయాలనుకున్నప్పుడు మనకు లోపలికి రావచ్చు కదా మనం? అవును, మొబైల్‌తో షేర్ చేయొచ్చు. మిత్రమా? సార్ యాక్సెప్ట్ ఎంత 500 మెంబర్సే కదా? ఇందులో అవును, యాక్సెప్ట్ అవును, ఉంది కదా? లోపలికి రావచ్చు కదా? అవును, ఓకే. రావచ్చు. నేను తర్వాత మీరు మొబైల్ నుంచి షేర్ చేసేటప్పుడు నేను మొబైల్ లింక్ చేస్తా. ఓకే. సార్ మనకు 500 ఉన్నారు, కానీ మనం 262 దగ్గర ఆగినాం. మీరు ఇంకా జాయిన్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. రైట్. సో, నేను లీవ్ కావడం జరిగింది మొబైల్ నుంచి. నో ప్రాబ్లమ్. ఆ! ఓకే. నెట్వర్క్ ఈజీ సో, అయితది. ఓకే. యెస్. యెస్. సో, నేను ఇక్కడ ప్లే బటన్ మనకు కనపడతా ఉంది ఇక్కడ ట్రయాంగిల్, రైట్ సైడ్ ట్రయాంగిల్. ఈ ప్లే బటన్‌ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటికల్‌గా అదే ప్లే కావడాన్ని మనము ఫస్ట్ పిల్లలతో చూయించొచ్చు. ఇక్కడ నేను పైన ఈ 2 ఐకాన్స్‌ని మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా పక్కన ఇంకొక ఐకాన్ కూడా ఉంది ఇక్కడ, రిఫ్రెష్ బటన్, స్టెప్ రీసెట్ చేసుకోవడం అని. ఒకసారి క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందనంటే అది యథాస్థానానికి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పైన 4 రకాల గ్రాఫ్‌లు కనపడతా ఉన్నాయి. ఒకటి హైడ్ వరల్డ్, షో గ్రాఫ్, హైడ్ గ్రాఫ్. ఇప్పుడు నేను చేసింది ఏందనంటే గ్రాఫ్‌ని ఫస్ట్ మనం హైడ్ చేయాలి. ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు నేను చూడండి ఒకసారి షో గ్రాఫ్ అని పెడతాను. ఏదో అన్ని గందరగోళమైనటువంటి గీతలు కనపడతాయి ఇక్కడ. ఇదేందో అర్థం కాదసలు. పిల్లలకు మొదటిసారిగా చూసినప్పుడు ఇదేందనేది అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే, మనము డెమాన్‌స్ట్రేషన్ చేసేటప్పుడు ఈ హైడ్ గ్రాఫ్‌ని చేసిన తర్వాత ఓన్లీ మనకు కావాల్సినటువంటి ఫెర్మాట్ ప్రిన్సిపల్ అంటే ఇంతకంటే ముందే ఒకసారి ఇంతకుముందు నేను చూయించినట్టుగా ఏదైతే ఫెర్మాట్ ప్రిన్సిపల్ కాకి ఈ విధంగా రావడము, పోవడం అనేటువంటి కాన్సెప్ట్‌ను చూయించిన తర్వాత నెక్స్ట్ హైడ్ గ్రాఫ్ చేసి దీన్ని మనం ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే అంతకంటే ముందే మనము ఈ యాంగిల్‌కి దీనికి సంబంధాలన్నీ కూడా మనము చెప్పేసేసి దీన్ని మనం సిమ్యులేషన్ చూపిస్తే బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు షార్టెస్ట్ పాత్ కావాలి కాబట్టి ఫెర్మాట్ ప్రిన్సిపల్ కోసం అప్పుడు ఏం చేస్తామనంటే షో గ్రాఫ్, షో వరల్డ్ పెట్టినట్లయితే అప్పుడు పూర్తి ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనబడుతుంది. షో వరల్డ్‌కి, షో గ్రాఫ్‌కి తేడా ఏందో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. షో గ్రాఫ్ ఇవ్వగానే ఈ పక్కన ఉన్నటువంటి గ్రాఫ్ కనపడతా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్1 అంటే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ ఏరియా అంటే ఇది గాలి కావచ్చు, ఎయిర్ అని అనుకున్నట్లయితే ఇక్కడ ఒక 2 గీతలు కనపడతా ఉన్నాయి. ఇక్కడ 2 వర్టికల్ లైన్స్ కనపడతా ఉన్నాయి. ఆ వర్టికల్ లైన్స్ దగ్గర రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సింబల్ కనిపిస్తుంది. కింద ఒక స్క్వేర్ బాక్స్‌ని నేను నా లెఫ్ట్ మౌస్ బటన్‌ని క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటున్నాను. పట్టుకొని దీన్ని రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను. అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ కావడము, పక్కన గ్రాఫ్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లెంత్ గాని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మూలాన చేంజెస్ కావడాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మీరు దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ స్నెల్ లా కూడా మనకు లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. N1 sin θ1 ఈ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ చేంజ్ కావడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది పైన టాప్‌లో ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే గాలి ఎందుకంటే మనకు 1.5 ఉన్నప్పుడు మనము అది ఎయిర్ గాను, ఆ తర్వాత 1 గాను, ఆ తర్వాత లెస్ థాన్ 1గా ఉన్నప్పుడు మనం డిఫరెంట్ మీడియమ్స్ మనం ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌ను ఇక్కడ చేసే పద్ధతి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ స్క్వేర్ బాక్స్‌ని దగ్గర తీసుకురాగానే అంతకంటే ముందు మనం మౌస్ కర్సర్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కర్సర్ చూడండి. ఆ స్క్వేర్ బాక్స్ తీసుకుపోగానే ఒక క్లోజ్డ్ హ్యాండ్ టూల్ రావడం జరిగింది. దాని దగ్గర దాకా ఆ స్క్వేర్ బాక్స్‌లోకి తీసుకెళ్ళి నా మౌస్ లెఫ్ట్ బటన్‌ను హోల్డ్ చేసి పట్టుకొని దాన్ని రైట్ సైడ్ డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఆ డ్రాగింగ్‌లో ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ V1 వెలాసిటీ ఆఫ్ దిస్ ఇంటర్ఫేస్ వెలాసిటీ కూడా చేంజ్ కావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఈ ఒక్క సిమ్యులేషన్ ద్వారా మనకు ఉన్నటువంటి టాపిక్‌లో లైట్‌కి సంబంధించినటువంటి ఆప్టిక్స్ టాపిక్‌కి సంబంధించినయి మాక్సిమంగా మనం దీని నుంచి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇది N1 ఇక్కడ పైన ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని మనం ఈ రకంగా చూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీని కింద సేమ్ సిమిలర్ N2 కనబడుతుంది. నా మౌస్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ N2 1.33 ఉంది. అక్కడ కూడా సేమ్ 2 వర్టికల్ లైన్స్ మనం ఉన్నాయి. అవి అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ కూడా స్క్వేర్ బాక్స్ ఉంది. ఆ స్క్వేర్ బాక్స్‌ని హోల్డ్ చేసి ఇక్కడ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు.
ఇలా చేస్తున్న టైంలో కింద ఉన్నటువంటి స్నెల్ వాల్యూస్‌ని కూడా మీరు వెలాసిటీని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, వాటిలో కూడా మార్పులు రావడాన్ని మనము గమనించవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ పక్కన రైట్ సైడ్‌లో టైమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. టైమ్‌ను కూడా మారడం మనము చూడవచ్చు. సో, ఇప్పుడు నేనొకసారి ప్లే చేస్తాను. ప్లే చేసినప్పుడు ఈ గ్రాఫ్‌లో ఎలాంటి మార్పులొస్తాయి? గ్రాఫ్‌కి ఇక్కడ ఫెర్మాట్ ప్రిన్సిపల్‌కి తేడా ఏంది? ఈ గ్రాఫ్ ద్వారా మనం ఏం ఐడెంటిఫై చేస్తాం? ఒక్క 1 సెకండ్‌లో చూడండి ఒకసారి. నేను రీస్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ రీసెట్ చేస్తున్నాను నేను. ఒక్కసారి ప్లే చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్రాఫ్ ఏ విధంగా మూవ్ అయితుంది అనేటువంటి కాన్సెప్ట్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, అక్కడ లెంగ్త్‌ను, ఆ తర్వాత టైమ్‌ని, లెంగ్త్‌ని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, పైన అప్పర్ అబోవ్‌లో కూడా మనకు టైమ్ కనపడడం, ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద పొజిషన్ కనపడడం, పైన T1 గాని, కింద T2 టైమ్‌ని మనము ఒకసారి గ్రాఫ్‌లో యెల్లో కలర్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, లీస్టెస్ట్ టైమ్‌లో ఎక్కడ రీచ్ అయితుంది? ఆ రెండిటి మధ్యన లీస్ట్ టైమ్‌ని మనము కరెక్ట్‌గా చూసినట్లయితే, ఇప్పుడు చూడండి, ఏ ప్లేస్‌లో లీస్ట్ టైమ్ అయితుంది అనేది మనము దీని ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకంటే ముందే మనం ఏం చేస్తామంటే, ఈ L1, L2ల లెంగ్త్‌ని టోటల్ చేసుకుంటా పిల్లవాడికి మనము యాక్టివిటీ ఇచ్చినట్లయితే, పిల్లాడు ఇది చేయాల్సింది ఏందనంటే, ఇది ఐ వాంట్ టు స్టడీ అనే ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఒక వెబ్‌సైట్ కాబట్టి, మొబైల్‌లో కూడా దీన్ని వాడు ఆన్ చేసి, ఈ సిమ్యులేషన్‌ని చూసి, రకరకాల స్థానాలలో వేరే వేరే ప్లేస్‌లలో ఈ పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్‌ని, అంటే ఎక్కడైతే మనం నార్మల్లీ డ్రా చేస్తున్నామో, ఆ నార్మల్ పాయింట్‌ని వేరే వేరే స్థానాలలో ఉంచి L1ని, L2ని సమ్ చేసుకుంటూ ఎళ్తే లీస్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడైతే వస్తుందో అబ్జర్వ్ చేసి, ఈ గ్రాఫ్‌లో కూడా ఆ లీస్ట్ పాత్ ఏ టైమ్ దగ్గర వస్తుందనేది మనం చూసినట్లయితే, వాడు ఇక్కడ 2 చోట్ల చూసుకొని క్లాసిఫై చేసుకున్నట్టి అవకాశం ఉంది. క్లారిఫై చేసుకున్నటువంటి ఆప్షన్ కూడా ఉంది. సో, దీని ద్వారా మనము ఈ ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ టైమ్ అనేటువంటి కాన్సెప్ట్‌ని ఇక్కడ బ్రహ్మాండంగా మనము దీని ద్వారా ఎక్స్‌ప్లనేషన్ చేయొచ్చు. సో, ఇది లైట్‌లో ఉన్నటువంటి ఫెర్మాట్ ప్రిన్సిపల్‌కి సంబంధించింది. దీని యొక్క టాపిక్ సైట్ ఏందంటే iwant2study.org. ఈ వీలైతే స్క్రీన్ షాట్ చేసుకోండి. iwant2study.org. దీనిలో మీకు ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని టైప్ చేయండి. ఆ సిమ్యులేషన్ వస్తది. HTML అని ఈ సిమ్యులేషన్ సో, నెక్స్ట్ నేను ఇదే దానిలో నెక్స్ట్ దాన్ని కూడా నేను మూవ్ అయితున్నాను నేను. ఓకే. సో, ఇదే ఫెర్మాట్ ప్రిన్సిపల్‌లో నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఇందులో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్‌లో కాన్సెప్ట్ ఏందంటే, నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ మిర్రర్. అంటే మనకు ఏముంది, వెరిఫికేషన్ ఆఫ్ లా మెథడ్ ఉంది కదా! దాన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం, ల్యాబ్ యాక్టివిటీని. ఒక్కసారి చూసినట్లయితే, ఓకే, ఇక్కడ స్వతహాగా స్కూల్‌లో పిల్లలతో చేయించినటువంటి ఈ కాన్సెప్ట్, మనం డైరెక్ట్‌గా లా ఆఫ్ వెరిఫికేషన్‌ని ఏ విధంగా చేయవచ్చు అనేటువంటి కాంతి వీడియో. పరావర్తన సూత్రాలను సరిచూడడం. సో, నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎందుకనంటే మనకున్నటువంటి తక్కువ టైంలో ఎక్కువ ఏబీకి కాన్సెప్ట్. లంబంగా సో, ఇది ప్రొసీజర్ ఏ విధంగా చేయాలనేటువంటి ప్రొసీజర్‌ని మనము ఈ విధంగా చూడవచ్చు. ని కొలవండి. లక్ష్మీనాథన్ సార్ వీడియో ఆగిపోయింది. లక్ష్మీనాథన్ సార్ వాయిస్ వీడియో ఆగిపోయింది సార్. హలో లక్ష్మీనాథన్ సార్.
హలో హలో శ్రీనివాస్ సార్, చింతకేని శ్రీనివాస్ సార్, హుస్నాబాద్ ఫ్రమ్ చింతకేని శ్రీనివాస్ సార్. సార్ అక్కడ నెట్ ప్రాబ్లం వచ్చినట్టున్నది, సారు లీవ్ అయ్యిండు. సో నిన్న డౌట్లు కానీ మేకన్నారా సార్, వాయిస్ ఆన్ చేయండి, మీది వీడియో ఆన్. చెప్పండి. నిన్నటి డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటికి సంబంధించినవి మన చింతకేని శ్రీనివాస్ సార్ కూడా ఆ జూమ్ కి సంబంధించిన కొన్ని ఏదో టెక్నిక్ చెప్తా అన్నాడు, ఒకసారి లైన్ లోకి రమ్మని చెప్తా. ఓకే శ్రీనివాస్ సార్, చింతకేని శ్రీనివాస్ సార్ ఫ్రమ్ హుస్నాబాద్. ఫోన్ చేస్తానన్నా, ఫోన్ చేస్తా. హలో మహేన్న అజయ్ రెడ్డి సారు రేజ్ ఆయన చేసిండు ఇందాక, చెప్పమనండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అండి మాట్లాడండి సార్, అజయ్ రెడ్డి సార్. ఓకే, ఫిజిక్స్ ఫోరం సభ్యులందరికీ మరియు టీచర్లందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటున్నాం సార్. మధ్యలో డిస్టర్బ్ వచ్చినట్టుంది. ఓకే, ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ వెరీ స్మూత్లీ అండ్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ యూస్ఫుల్ సార్. వెల్కమ్ సార్, అజయ్ సార్ వెల్కమ్ సార్. యా ఓకే ఓకే. సో టెక్నికల్ గా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. మ్యాథమెటిక్స్ లో కూడా 2 times జరిగింది. సో ఒక్కొక్కసారి మనకు ఇంటర్నెట్ కనెక్ట్ పోవడం వల్ల కానీ, లేదంటే జూమ్ యాప్ లో బ్యాండ్ విడ్త్ సరిపోక మన ఫోన్ నుంచి కానీ మన ల్యాప్టాప్ నుంచి కానీ ఒక్కసారి స్కిప్ అవుతుంది. అలాంటప్పుడు రీజాయిన్ కండి ఎవరైనా సరే. సో అది హోస్ట్ అయినా సరే ఒక్కోసారి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు సెకండ్ పర్సన్ కి ఆటోమేటిక్ గా హోస్ట్ వచ్చేస్తుంది. దానికి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు వేరే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తుంటారు. సో వినే వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా సడన్ గా స్కిప్ అయినట్టయితే వాళ్ళకు మళ్ళీ లింక్ ఉంటుంది కాబట్టి దాని నుండి రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది నెట్వర్క్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీని గురించే మనం ఏం చేయాలంటే రోజు బ్యాకప్ లాగా ఉంటూ ఉండాలి. సో ఫోరం సభ్యులకు కూడా ఇది అవగతం అయి ఉంటుంది. సో అందుకే ఒక 4-5 మెంబర్స్ ఎప్పుడు రెడీగా ఉండాలి. సో మనకు రికార్డ్ సెషన్ ఉంటుంది, లైవ్ సెషన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడద్దు ఎవరైనా. సో మనకి ఇలాంటి జరుగుతుంటాయి, నెట్వర్క్ ఇష్యూస్ జరుగుతుంటాయి. సో మామూలుగా జరుగుతున్నప్పుడు కానీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పుడు కానీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ సార్, వినబడుతుంది సార్, క్లియర్. సో మనం ఈ కొత్త యుగంలోకి వచ్చినాం. ఇప్పుడు రెగ్యులర్ గా బోర్డు మీద క్లాసులు జరిగేదానికి ఎగ్జాక్ట్లీ ప్యారల్ ఆటోమేటిక్ గా ఇంకో చెయ్యికి వెనక వైపు భాగంకి వచ్చేసినాం. ఈ టైంలో సిమ్యులేషన్స్ అని ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు ఏమవుతుందంటే టెక్నికల్ గా మనం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి, ఎదురవుతుంటాయి. వాటిని మనం సైకాలజికల్ గా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి టీచింగ్ చేసేటప్పుడు కానీ, లేకుంటే మనం పిల్లలు లెసన్ వినేటప్పుడు కానీ. సో స్టార్టింగ్ లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పెట్టండి అందరికీ. ఈ ఇన్స్ట్రక్షన్ అందుకే, ఎందుకంటే సో మీది ఎప్పుడైనా కరెంట్ వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే అన్మ్యూట్ అయిపోయినప్పుడు, ఎగ్జిట్ అయిపోయినప్పుడు, సో సడన్ గా ఎగ్జిట్ అయినప్పుడు మళ్ళీ రీజాయిన్ కండి. ఆ టైంలో సిస్టమ్ కానీ ఫోన్ కానీ యాక్సెప్ట్ చేయకపోతే సో షట్ డౌన్ చేసి మళ్ళీ రీజాయిన్ కండి. ఓకే సార్, గోయింగ్ ఆన్ వెరీ స్మూత్లీ. సో మీ సబ్జెక్ట్ లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే కంటిన్యూ చేయండి, డౌట్స్ క్లారిఫై చేయండి. అదే సార్ మీ వీడియో షేర్ చేయండి. అదే సార్. యా ఓకే. నౌ విజిబుల్. ఓకే, విజిబుల్. ఐ
యాక్చువల్గా ఇది లైటింగ్ సరిగా లేదు, నేను లైట్ వేసుకోలేదు, అందుకని దీన్ని ఆఫ్ చేసి పెట్టి ఉన్నాను. ఓకే ఓకే సార్, mathematics sessions are going smoothly, parallelly physical science also. So 2 days after tomorrow onwards, bioscience also will start. So our district is role model to throughout the state. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో ప్రతి సబ్జెక్ట్ ఫోరం వాళ్ళు 1 by 1 స్టార్ట్ అయిపోతున్నారు. సో మన అందరి తరఫున విద్యాశాఖ డిఓ గారికి, సెక్టరల్ ఆఫీసర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనకు మంచి ప్లాట్ఫామ్స్ అందించి అందరూ నేర్చుకునే విధంగా చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్స్లో కానీ మీ ల్యాప్టాప్స్లో కానీ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సో దానికి డిగ్రేడ్ కానీ డిసప్పాయింట్ కానీ కాకుండా ఆల్టర్నేట్గా ఉండండి. సో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం హోస్ట్కి వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పర్సన్ హోస్ట్ అయిపోతారు. సో వాళ్ళు లీడ్ చేసే విధంగా కూడా ఫోరం సభ్యులు రెడీగా ఉండండి. సో చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది టెక్నాలజీ కాబట్టి. సో మనకి ఇప్పుడు వేరే పరిస్థితి లేదు. సో స్కూల్స్ తెరిస్తే మనం ఇంత ఇబ్బంది పడే అవకాశం ఉండదు. సో టెక్నికల్గా టూల్స్ అన్ని నేర్చుకుంటే స్కూల్స్ తెరిచిన తర్వాత ఒక 20 నుంచి 30% డిజిటల్ కంటెంట్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మంచి ప్లాట్ఫామ్ మీద అన్ని టెక్నిక్స్ నేర్చుకోండి సార్. థ్యాంక్ యూ. ఎవరైనా డౌట్స్ అజయ్ రెడ్డి సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎట్లాగో సెషన్ లో మనకు కొంచెం టైం ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు గూగుల్ షీట్స్ ప్రిపేర్ చేసి అసైన్మెంట్ టూల్స్ గా ఎట్లా యూజ్ చేయాలి, గూగుల్ టూల్స్ ను ఎట్లా ప్రిపేర్ చేయాలి, దానిలో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పైన మీరు మహేందర్ సార్ పర్మిషన్ తీసుకొని మీరు అది స్టార్ట్ చేయండి సార్. ఎందుకంటే గూగుల్ షీట్స్ మనం తయారు చేయడం ఎట్లా అనే సెషన్ కూడా మనకు ఉంది ఆల్రెడీ. ఒకసారి మీరు క్లారిఫై చేసేస్తే మనకు అసెస్మెంట్ టూల్ గా పనిచేస్తుంది కాబట్టి ప్రెసెంట్ గా అది చాలా ఎక్సలెంట్. మీరు క్యారీ అయ్యండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్ అండి సార్. మనం అజయ్ సార్, ఓకే సార్, ఓకే సార్. లక్ష్మీనాథన్ సార్ లక్ష్మీనాథన్ టెక్నికల్ గా నెట్ ప్రాబ్లం వచ్చింది. సో తను రావడానికి మేబీ టైం పట్టచ్చు. సో రైట్ టైంలో నేను ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా మన సెషన్ లో భాగంగా Day 1, Day 2, Day 3 రెస్పాన్స్ షీట్ తయారు చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఆ పంపించడం వెనుక నాకు ఇద్దరు హెల్ప్ చేసిన, ఒకరు అజయ్ రెడ్డి, 2 నాగరాజ్ సార్. వాస్తవానికి నేను జూమ్ లో కానీ తర్వాత ఈ గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి షీట్స్ తయారు చేసి ఇవ్వగలుగుతున్నానంటే అజయ్ రెడ్డి సార్ మరియు నాగరాజ్ సార్. సో రైట్ టైం రైట్ సెషన్ లో మనకు ఉన్నాడు కాబట్టి నేను కూడా చెప్పాలనుకున్నాను. ఆ చెప్పేది అజయ్ సార్ ద్వారా చెప్పేస్తే నాకు కూడా హ్యాపీ. సో ఇప్పుడు మనమందరం కూడా గూగుల్ డ్రైవ్ లో రెస్పాన్స్ షీట్స్ తర్వాత ఎగ్జామ్ షీట్స్ ఎట్లా తయారు చేయాలనో వారి ద్వారా మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఓవర్ టు అజయ్ రెడ్డి సార్. యాక్చువల్గా సార్, గూగుల్ ఫామ్స్ అనేది మనం ఆన్లైన్ ద్వారా క్వశ్చన్ తయారు చేస్తూ స్టూడెంట్స్కి మనం ఏదైనా ఒక వీడియో లెసన్ని ప్రజెంట్ చేసి ఉంటాం అనుకోండి, వాట్సాప్ ద్వారా కానీ లేదంటే టీవీ ద్వారా కానీ ఏదైనా, వాళ్ళు కనుక మనం మెయిలింగ్ కానీ వాట్సాప్ కానీ యూజ్ చేయగలిగితే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ వేయచ్చు. అదేవిధంగా స్మాల్గా మనం ఒక స్లిప్ టెస్ట్ లాంటిది కానీ లేకుంటే చిన్న క్వశ్చన్స్ ద్వారా కానీ గూగుల్ ఫామ్స్ ద్వారా చేయొచ్చు. అయితే ఇది ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అవసరం అవుతుంది. సో లేదంటే మనం రెగ్యులర్గా మన స్కూల్లో మన స్టాఫ్ మధ్యలో కానీ ఈ ఫామ్స్ని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. గూగుల్ ఫామ్స్లో నేను ఇప్పుడు యాక్చువల్గా మొబైల్లో లాగిన్ అయ్యాను. సో ఇందులో స్క్రీన్ షేర్ కుదరదు కాబట్టి ఓవరాల్గా చెప్తాను. తర్వాత ఈ సెషన్లో డీప్గా ఉన్న ఆర్పి డిస్కస్ చేస్తే ఓకే, లేదంటే షేర్ చేసుకుందాం సార్ వచ్చే వరకు. గూగుల్ షీట్స్ అనేది ఒక గూగుల్ సంబంధించే కాకుండా ఇలాంటి ఫామ్స్ మనకు డిఫరెంట్ ప్రోటోకాల్లో ఉన్నాయి. గూగుల్ షీట్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనకు ఓపెన్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, H5P అని. H5P అది కూడా మనకు ఈ క్వశ్చనరీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడే ఓపెన్ ఫ్రీ షీట్కి సంబంధించింది. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ H5P ఉంది అని మాకు మా సెషన్లో వచ్చినటువంటి ధర్మేందర్ సింగ్ సార్ గారు చెప్పడం జరిగింది. సో సారు మా మ్యాథమెటిక్స్లో కూడా దానిపైన సెషన్ తీసుకుంటా అన్నారు. సో అది అలాంటివి ఓపెన్ ఫ్రీవి యూజ్ చేయడం వల్ల లాభం ఏంటంటే మనకి ఏదైనా ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉంటుందని సజెస్ట్ చేయడం జరిగింది. అదే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ గూగుల్ ఫామ్స్ అనేది మనకు గూగుల్ డ్రైవ్లో లాగిన్ అయిన తర్వాత అందులో గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ స్ప్రెడ్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ ఫామ్స్, ఇందులో ఏ విధంగా వెళ్ళాలి అనేది మీకు నాగరాజ్ సార్ చెప్పి ఉంటారు. గూగుల్ డ్రైవ్లో మనం గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. అందులో మామూలుగా 9 డాట్స్ చూపించుంటారు సారు. మన లాగిన్ అయిన పేరు పక్కకి 9 డాట్స్ చూపించుంటారు. ఆ 9 డాట్స్లో మనకు గూగుల్ ఫామ్స్ అనేది గూగుల్ డ్రైవ్ ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్గా గూగుల్లో మనం గూగుల్ ఫామ్స్ అని టైప్ చేస్తే గూగుల్ ఫామ్స్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్ హోమ్ పేజ్లో ప్లెయిన్ ఫామ్ తీసుకొని క్వశ్చన్స్ అన్నీ మనం టైప్ చేసుకుంటే మనకు ప్రతి క్వశ్చన్కి 10 to 12 ఆప్షన్స్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చనా,
లేకుంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చనా, లేకుంటే అది ఎస్ఏ టైపా, లేకుంటే అది రేటింగ్ ఇవ్వడానికా, ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఆ ఆప్షన్స్ అన్నిటి ప్రకారం వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఈస్ అనేది చూస్ చేసుకొని మనం దాన్ని సబ్మిట్ చేసుకుంటే గూగుల్ ఫామ్స్ ద్వారా క్వశ్చనరీ అడిగే అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చనరీ అడగాలంటే మనం ఏ అకౌంట్ నుంచి లాగిన్ అవుతామో ఆ అకౌంట్కి రెస్పాన్సెస్ కూడా వస్తాయి. ఇందులో గూగుల్ ఫామ్కి సంబంధించి సర్టిఫికేట్ జనరేషన్ కూడా ఉంటుంది. దాన్ని యాడ్ ఆన్ చేసుకుంటే మనకు సర్టిఫికేట్స్ కూడా జనరేట్ అవుతాయి. దీనిపైన ఇన్స్ట్రక్షన్ కూడా మహేందర్ సార్ డిస్కస్ చేయడం జరిగింది. సార్ గూగుల్ ఫామ్ నుంచి సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే 100 ఉంటే 3 మండల్స్కి ఒక ఫామ్ సబ్మిట్ చేసుకుంటూ మనం చివరి వరకు ఇచ్చే అవకాశాలు ఉంటే ఆ విధంగా చేద్దాం సార్ అని అడగడం జరిగింది. సో ఈ గూగుల్ ఫామ్స్కి మా లాస్ట్ వరకులా సెషన్స్ అయ్యేటప్పటికి ఒక్కొక్క 3 మండల్స్కి ఒక ఫామ్ లింక్ ఇస్తూ ఆ 3 మండల్స్ వాళ్ళు ఆ విధంగా సబ్మిట్ చేస్తే అటెండెన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయ్యే విధంగా దాన్ని స్ప్రెడ్ ప్రయత్నం చేద్దాం. మ్యాథమెటిక్స్లో కూడా అదే విధంగా డిస్కస్ చేస్తున్నాము. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకు లైవ్గా అటెండ్ కావట్టుకున్నా ఆన్లైన్లోనే ట్రైనింగ్ కాబట్టి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ ఇచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సో నెక్స్ట్ మనకు ఈ సెషన్కి సంబంధించిన ఈ డిఫరెంట్ ఫామ్స్ని 3 మండల్స్కి ఏ విధంగా అసైన్ చేయాలి ఏందనేది మన టెక్నికల్గా ఉన్న సార్లతో నాగరాజ్ సార్ కానీ ఇంకా ఫిజిక్స్లో ఇప్పుడు వచ్చిన సార్ లక్ష్మణ్ సార్ కానీ వాళ్ళతో మనం డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేద్దాం సార్. సో మనకు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే స్క్రీన్ షేర్ చేస్తే మనకు ఇంకా చూపించే అవకాశాలు ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై టు షేర్ త్రూ మొబైల్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఐ విల్ షో యూ హౌ టు. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? స్టార్ట్ కాలే. చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఐఎమ్ ట్రయింగ్ టు షేర్ మై స్క్రీన్. ఓకే, క్లియర్గా వస్తుందా సార్? సార్ రావట్లేదు కదా, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ నా దాంట్లో నుంచి. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను ఓపెన్ చేయన్నా గూగుల్ డ్రైవ్లో? మీరు స్క్రీన్ మీద చెప్తారా? అదే సార్. సార్ నేను ల్యాప్టాప్ కనెక్ట్ కాలేదు, మొబైల్ ద్వారానే కనెక్ట్ అయ్యాను. ల్యాప్టాప్ తను కండి, మరి ల్యాప్టాప్ తను కండి. ఓకే సార్, ఐఎమ్ కనెక్టింగ్. ఓకే, ఆ లోపల సీన్ సార్కి అవకాశం ఇద్దామా? ఎవరైనా సార్ శ్రీనివాస్ సార్, ఓవర్ టు హుస్నాబాద్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మామూలుగా మనం ఈ ఐసిటీలో జూమ్ ద్వారానే ఇంకా మిగతా వీడియో కాల్స్ హలో సార్. సరే, ఇప్పుడు జూమ్ యాప్ని యూజ్ చేసుకోవడం తప్పనిసరి అయింది కాబట్టి అందులో షార్ట్ కట్స్ కూడా మనం నేర్చుకుంటే సార్ ఈజీ టు ఆడిది సార్. వినబడుతుందా? రైట్ అన్న. సో అట్లాంటి కొన్ని షార్ట్ కట్స్ ఉంటే బెటర్ సార్. ఎందుకంటే మనం అనుకోకుండా మన వీడియో బ్యాక్ సైడ్లో ఎవరైనా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా, లేదంటే మన ఆడియోను వేరే మన ఇంట్లో సౌండ్ బాగా వినబడ్డా ఆడియో ఆఫ్ చేయడం. ఇప్పుడు మనం మామూలుగా నిన్న ట్రైన్ చేసినాం సార్. ఎవరెవరికి కంప్యూటర్స్ ఉన్నాయి, ఎవరెవరికి ల్యాప్టాప్స్, తర్వాత ఎవరెవరికి మొబైల్స్ సౌకర్యాలు ఉన్నాయటువంటి మనం పోస్ట్ చేస్తాం. అందులో చాలా మందికి ఉన్నట్టుగా మేము గమనించడం కాబట్టి కంప్యూటర్స్ ఉన్న వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ బాగా ఉపయోగపడతాయి సార్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సమ్ షార్ట్ కట్స్. షేర్ చేయవచ్చా? ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ రకరకాల సిస్టమ్స్ ఉంటాయి సార్. మనకు మామూలుగా మన నాగరాజ్ చదివేటప్పుడు ప్రతిసారి మ్యాక్ అని చెప్తున్నాడు కదా. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత విండోస్ అని, లైనెక్స్ అని, ఐఓఎస్ అని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి సార్. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్కొక్క షార్ట్ కట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఇది జూమ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అండ్ విండోస్ పీసీ మనకు కావాల్సింది కాబట్టి దీని గురించి చెప్తాం సార్. మీరు ఆల్ట్ వి కనుక కొట్టమంటే మనం చూస్తున్న వీడియో ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నేను అడిగిన దానికే టెస్ట్ చేయండి, మిగతా వాటిని మీరు ప్రయోగించద్దు దయచేసి, ప్రాబ్లమ్స్ అయితే. ఆల్ట్ వి కొట్టాలి సార్. ఆల్ట్ వి నేను కొట్టిన సార్. ఆల్ట్ వి ఇప్పుడు నాది ఎందుకంటే నేను లైన్ లో ఉన్నా కాబట్టి అవుతున్నాయి సార్. ఆల్ట్ వి ఓకేనా సార్? రైట్ రైట్. ఆల్ట్ వి స్టార్ట్ అండ్ స్టాప్. ఒకవేళ స్టాప్ లో ఉంటే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ లో ఉంటే స్టాప్ అవుతుంది.
అదేవిధంగా ఆల్ట్ ఏ కనుక ఆల్ట్ నొక్కి పడుతూ ఏం నొక్కాలి సార్. ఆల్ట్ వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఏ నాట్ ప్రాబ్లం. ఆల్ట్ ఏ కొడితే మ్యూట్ లో ఉండడం ఆడియోకి సంబంధించినటువంటి షార్ట్ కట్, అది మ్యూట్ లో ఉంటుంది లేకపోతే అన్మ్యూట్ కూడా అవుతుంది. ఆల్ట్ ఎం అని ఇది ఆల్ట్ ఎం అనేది హోస్ట్ కి సంబంధించిన విషయం. అంటే అందరినీ కూడా ఒకేసారి అన్మ్యూట్ చేయాలనుకుంటే సార్ ఏం చేస్తారంటే ఆల్ట్ ఎం అవుతుంది. ఇప్పుడు మన డిఎస్ఓ గారి కంట్రోల్లో ఉంది. ఆ సారు ప్రతిసారి ఆ అన్మ్యూట్ ఆలని కొట్టి ఆ డైలాగ్ బాక్స్ లో క్లిక్ చేయకుండా జస్ట్ ఆల్ట్ ఎం కొడితే అందరూ అన్మ్యూట్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ అందరికి మ్యూట్ లోకి రావచ్చు. సరే ఆల్ట్ ఎస్ లాంచ్ షేర్, ఇప్పుడు ఇందాక కొట్టిన లాంచ్ షేర్ విండోస్ అండ్ స్టాప్ స్క్రీన్ షేర్. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేయాలంటే ఆల్ట్ ఎస్ కొడితే అగైన్ ఇట్ విల్ బి స్టాప్. సో ఇట్లాంటి షార్ట్ కట్స్ మీకు అవసరం ఉంటే నేను ఎఫ్ఈఎస్టి సిద్దిపేటలో కూడా దీన్ని షేర్ చేస్తాను, మీరందరూ కూడా యూజ్ చేయాల్సిన విజ్ఞప్తి. ఆల్ట్ షిఫ్ట్ ఎస్ స్టార్ట్ అండ్ స్టాప్ న్యూ స్క్రీన్ షేర్ అన్ని మీకు ఇప్పుడే యూజ్ కావు సార్. మీరు ఇలాంటి సందర్భాల్లో హోస్ట్గా కో-హోస్ట్గా లేదా మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ జూమ్ యాప్లో తర్ఫీద్ అయ్యి ఐసిటీలో బాగా తర్ఫీద్ అయిన తర్వాత మీరు సొంతగా పిల్లలకి షేర్ చేసే సమయంలో ఇవన్నీ యూజ్ అవుతాయి. కాబట్టి మీకు రిమైండ్లో ఉంచుకోండి సార్. ఆల్ట్ టీ పాజ్ అండ్ రెజ్యూమ్ స్క్రీన్ సార్. అదేవిధంగా రికార్డింగ్ ఆప్షన్కి వస్తే ఇప్పుడు నేను రికార్డింగ్ చేసుకుంటాను సార్. ఎందుకంటే అక్కడ హోస్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే రికార్డింగ్ ప్రాబ్లం అయితే ఆల్టర్నేటివ్ ఉండాలని చెప్పేసి నేను చేసుకుంటాను. ఆల్ట్ ప్లస్ ఆర్ అంటే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఇలా 2 రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటాయి సార్. లోకల్ అని చెప్పి క్లౌడ్ రికార్డింగ్ అని ఉంటాయి సార్. లోకల్ రికార్డింగ్ అంటే మన పీసీలో ఏదో పర్సనల్ స్పేస్ అంటే ఈలో కానీ డీలో కానీ ఇంకా మనం పార్టిషన్ ఎందులో ఉంటే అందులో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. అది ముందే మనం డిసైడ్ చేసుకోవచ్చు సార్. మనం జూమ్ ప్రోగ్రామ్ ఏ ఫోల్డర్ లో రికార్డ్ చేయాలనేది ముందే మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవచ్చు సార్. అందులో స్టాప్ అండ్ స్టార్ట్ ఆప్షన్ కి ఆల్ట్ ఆర్. నెక్స్ట్ ఆల్ట్ సి అనేది స్టార్ట్ స్టాప్ క్లౌడ్ రికార్డ్. క్లౌడ్ రికార్డ్ అంటే ఇదే జూమ్ క్లౌడ్ లో సేవ్ అవుతుందండి. సేమ్ మళ్ళీ ఆల్ట్ పి అంటే పాజ్ అండ్ రెజ్యూమ్ రికార్డింగ్. ఆల్ట్ స్విచ్ టు కెమెరా. ఇవన్నీ మీకు అర్థం అవుతాయి. నెక్స్ట్ కంట్రోల్ యువర్ వ్యూస్ F6. దీనికంటే ఇది ఏమన్నా మనం జూమ్ మీటింగ్ లో సరే ఇప్పుడు మనం వ్యూవర్స్ ఉన్నాం కదా సార్, ఏది ఒక ఫుల్ స్క్రీన్ అని చెప్పేసి మినిమైజ్ స్క్రీన్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. మనం ఒకేసారి మన పార్టిసిపెంట్ చూడాలనే ఆతృత మనకు ఉంటుంది. ఈ పేజ్ అప్ అనే ఆప్షన్ ఉపయోగిస్తే వ్యూ ప్రీవియస్ 25 ఇయర్స్ స్క్రీనింగ్ గ్యాలరీ వ్యూ అంటే మన దగ్గర ఉన్నటువంటి 25 మంది వీడియోని ఒకేసారి డిస్ప్లే చేస్తాం. అట్లా 200 మంది ఉంటే 25 చొప్పున మనం పేజ్ అప్ అనే ఆప్షన్ ఉపయోగిస్తే జంప్ అవుతూ వెళ్తాం. పేజ్ డౌన్ అంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఆల్ట్ F1 స్విచ్ యాక్షన్ టు స్పీకర్ వ్యూ ఇన్ వీడియో మీటింగ్. సో ఇవన్నీ మీకు చదివితే అర్థమవుతాయండి. ఇలాంటి అన్ని ఆప్షన్స్ కూడా మీకు బాగా యూజ్ అయ్యేటి ఉంటాయి. సో క్లోజ్ ద కరెంట్ విండో. మీరు ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ లో ఈ విండోని క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F4 ఉపయోగించాలి. సరే ఇవన్నీ మీరు చదివితే నేను షేర్ చేస్తా అంట. ఇంకోటి కమ్యూనికేట్ విత్ అదర్స్. మన ఆల్ట్ వై రేజ్ లోవర్ హ్యాండ్ మీరు చెయ్యి ఇది మాత్రమే ప్రాక్టీస్ చేద్దండి. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది అక్కడ సార్ ఏదో మీకు డౌట్ వచ్చిందనే అవకాశాన్ని చూపడానికి మరి రేజ్ హ్యాండ్ అనేది లోవర్ హ్యాండ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆల్ట్ వై నొక్కితే సరిపోతుంది. ఆల్ట్ షిఫ్ట్ ఆర్ నొక్కితే గెయిన్ రిమోట్ కంట్రోల్. సో ఇది మన రిమోట్ కంట్రోల్ మీకు డిస్ప్లే అవుతుంటుందండి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి దయచేసి. ఆల్ట్ డౌన్ అంటే గో టు నెక్స్ట్ చార్ట్ అంటే మన ప్రీవియస్ చార్ట్ కరెంట్ చార్ట్ మనం చార్టింగ్ చేస్తూ ఉంటాం. మన డౌట్స్ ఎప్పటి వరకు క్లియర్ అయ్యాం, ఇంతకుముందు మనం ఏం క్వశ్చన్ అడిగినాం, ఏం ఆన్సర్ ఇచ్చినాం, అలాంటివి చెప్తానంటే ఇవన్నీ షార్ట్ కట్స్. ఎందుకంటే ఒక్కోసారి 500 మంది మీటింగ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి, సర్చింగ్ లో ప్రాబ్లం అవుతాయి. కాబట్టి ఇవన్నీ షార్ట్ కట్స్. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు విండో పీసీకి సంబంధించినటువంటి షార్ట్ కట్స్. అట్లే నెక్స్ట్ ఈ లైనక్స్ సార్ చాలా మంది తక్కువ వాడతారు అనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్. అదేవిధంగా iOS ఇది ఓన్లీ యాపిల్ ఫోన్ కి సంబంధించినటువంటి షార్ట్ కట్స్. ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను సార్, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకుంటే కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుంది. సో దేర్ ఈజ్ ఏ షార్ట్ కట్స్ టు గెట్. సార్ ఏమైంది సార్, వాయిస్ పోయింది సార్ది. మహేందర్ సార్ ఉన్నారా?
శ్రీనివాస్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఏమైంది సార్, ది వాయిస్ పోయింది ఒక సడన్ గా. అదే ప్రాబ్లం ఉన్నట్టుంది సార్, మీరు తీసుకోండి, నేను మాట్లాడుతా సార్. ఓకే సార్, స్టాప్ స్క్రీన్ షేర్ చేయాలి. లైనక్స్ ఏదో చేస్తున్నాడు, అది ఆగిపోయింది, స్టాప్ చేయాలి. అవును సార్, స్టాప్ చేస్తే మనకు ఎంటర్ అవుతుంది. ఓకే, నేను మాట్లాడతాను. Sir, shall I share my screen? Mahinder sir? సార్ స్టార్ట్ చేయండి మీరు. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిరు బషీరుద్దీన్ సార్, అజీజ్ అహ్మదీ సార్ గారు. బషీరుద్దీన్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బషీరుద్దీన్ సార్ బూరుపల్లి సార్, నమస్తే. బషీరుద్దీన్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బషీరుద్దీన్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆ లోపు మనం షేర్ స్క్రీన్ చేసుకుందాం. సార్ చేయండి సార్, చేయండి. షేర్ అవుతుందా సార్ స్క్రీన్? యా సార్, స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకు న్యూ విండో తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ హలో బషీర్ సారా? సార్ బాగా డిస్టర్బ్ వస్తున్నది సార్, ఈరోజు చాలా డిస్టర్బ్ వస్తున్నది. అవును సార్, కొంచెం అది జర చూడండి అని. ఓకే సార్, డన్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే సార్, ఏం లేదు, అందరికీ గూగుల్ ఫామ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే సెషన్లో అవకాశం వచ్చింది. సారు లక్ష్మీకాంతం సార్, అక్షనాథం సార్ జాయిన్ అయ్యే వరకు ఈ వ్యూ చూద్దాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గూగుల్ ఫామ్స్ అని టైప్ చేస్తున్నాను. గూగుల్ ఫామ్స్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఈ షీట్లో మనకు సర్చ్ బార్లో గూగుల్ ఫామ్స్ అని టైప్ చేశాను. గూగుల్ ఫామ్స్ ఫ్రీ ఆన్లైన్ సర్వే ఫర్ పర్సనల్ యూజ్, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు విండో ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫామ్స్ అనేటివి స్టూడెంట్స్కి మనం క్వశ్చనర్ ఇవ్వడానికి, స్టాఫ్లో మనం క్వశ్చనర్ ఇవ్వడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. సో గో టు గూగుల్ ఫామ్స్ బిజినెస్ బీ సూట్, రెండు ఓపెన్ అయ్యి ఇక్కడ గూగుల్ ఫామ్స్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఈ గూగుల్ ఫామ్స్ పైన క్లిక్ చేస్తే మనకు న్యూ గూగుల్ ఫామ్ ఆల్రెడీ టెంప్లెట్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి సార్. సో దిస్ ఈస్ న్యూ గూగుల్ ఫామ్. ఓపెన్ చేయడానికి ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఇన్ ద గూగుల్ ఫామ్. సో ఇందులో మనకు ఆల్రెడీ ఇంతకుముందు గూగుల్ ఫామ్స్ చేసి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు రీసెంట్ ఫామ్స్. సో మనం అక్కడ ఈ సైట్లో ఇంతకుముందు గూగుల్ ఫామ్స్ చేసి ఉంటే అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఏం చేయకపోయింటే ఇక్కడ ప్లెయిన్గా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ గూగుల్ ఫామ్, ఈ న్యూ ఫామ్ తీసుకుంటున్నాను నేను. ఈ న్యూ ఫామ్ తీసుకోవడం వల్ల మనం ఫస్ట్ గూగుల్ ఫామ్లోకి వెళ్ళిపోతాం. సో నౌ ఐ ఎంటర్డ్ హియర్ దిస్ ప్లేస్ 1. సో విల్ గో టు న్యూ గూగుల్ ఫామ్. ఇది న్యూ గూగుల్ ఫామ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం క్వశ్చనరీ ఇవ్వడం. ఈ గూగుల్ ఫామ్ సంబంధించి టైటిల్, ఫస్ట్ ఇక్కడ టైటిల్ ఇవ్వడం. సో టైటిల్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఐఎమ్ గివింగ్ ఫీడ్బ్యాక్ ఫామ్ అని, లేదంటే స్లిప్ టెస్ట్ 1 అని. స్టూడెంట్ ఆ ఫామ్ దేని గురించి అవుతుంది దాని గురించి డిస్క్రిప్షన్. దిస్ ఈస్ ఆన్లైన్ ఓరియంటేషన్ టు ఫిజిక్స్ ఓరియంటేషన్. దీని యొక్క డిస్క్రిప్షన్, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫామ్ అబౌట్ దిస్ వన్ ఆన్లైన్ ఓరియంటెడ్ ఫిజిక్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ క్వశ్చన్ క్లిక్ చేయగానే ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఈ విధంగా ఓపెన్ అయ్యాయి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ దగ్గర ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ దగ్గర నేమ్ అని ఇస్తున్నాం. నేమ్ అని ఇచ్చిన తర్వాత ఆ నేమ్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డ్రాప్ డౌన్ మల్టిపుల్ చాయిస్ అని ఉంది కదా, ఈ మల్టిపుల్ చాయిస్ దగ్గర ఈ డ్రాప్ డౌన్ బాక్స్ని క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో షార్ట్ ఆన్సర్ టైప్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్ ఇవన్నీ ఉన్నాయి. సో నేమ్ అనేది షార్ట్ ఆన్సర్ టైప్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. వీ కెన్ గివ్ ఎనీ ఆప్షన్ ఇయర్. సో ఇది కంపల్సరీ ఉండాలి అనుకుంటే ఇక్కడ ఈ కార్నర్లో రిక్వైర్డ్ అని ఉంది కదా, ఈ రిక్వైర్డ్ బటన్ ఆన్ చేస్తే ఇది కంపల్సరీ అవుతుంది. దీనికి ఒక స్టార్ మార్క్ వస్తుంది.
సో దీన్ని కాపీ చేసుకొని ఇదేమో కాపీ, ఇది డూప్లికేట్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ రావాలనుకున్నప్పుడు దిస్ ఈస్ డెలీట్ వన్. సో మళ్ళీ ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి పక్కన ప్లస్ గుర్తుంది. ఈ ప్లస్ గుర్తును యాడ్ చేస్తే వన్ మోర్ క్వశ్చన్ యాడ్ అవుతుంది. నౌ వన్ మోర్ క్వశ్చన్ యాడ్ అయింది, సెకండ్ క్వశ్చన్ యాడ్ అయింది. ఈ సెకండ్ క్వశ్చన్ని మనం టైప్ చేస్తున్నాం. నేమ్, వర్కింగ్ ప్లేస్, అదర్వైజ్ డిజిగ్నేషన్ ఏదైనా సరే, స్కూల్. మామూలుగా అయితే మనం పిల్లవాడిని అడిగితే నేము, క్లాసు ఇవన్నీ. సో స్కూల్ అని టైప్ చేశాను. ఇది కూడా మనకు ఆన్సర్ సేమ్ షార్ట్ ఆన్సర్ టైపే కాబట్టి మళ్ళీ షార్ట్ ఆన్సర్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది రిక్వైర్డ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు రిక్వైర్డ్ ఫామ్ వచ్చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏదైనా అడుగుదాం ఇక్కడ. సో హౌ వాజ్ ద సెషన్, హౌ వాజ్ ద సెషన్ అనే దానికి ఇక్కడ నేను లీనియర్ స్కేల్, అది హౌ వాజ్ ద సెషన్ అనగానే దీని క్వశ్చన్స్లో ఉన్న వర్డ్స్ బట్టి ఇక్కడ ఆప్షన్ అదే తీసేసుకుంది. లేదంటే మనం ఈ డ్రాప్ డౌన్ బాక్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి. ఇందులో లీనియర్ స్కేల్ అని ఉంది ఇక్కడ. సో షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్, ఫైల్ అప్లోడ్, లీనియర్ స్కేల్. లీనియర్ స్కేల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లీనియర్ స్కేల్కి సంబంధించి మనకు 1 to 5 ఉంది. సో 1 to 10 వరకు లేదంటే మనం మార్చుకోవచ్చు. 1 అంటే ఏంటి అంటే లో, స్టార్టింగ్ అని. 5 అంటే ఇక్కడ హై అని నేను డిజైన్ చేస్తున్నాను. మనం వీటికి డెఫినేషన్ ఇచ్చాం. సో 1 to 5లో 1లో 5 హై అని. హౌ మచ్ దిస్ సెషన్ ఈజ్ అనేది ఇక్కడ క్వశ్చన్. సో కంపల్సరీ క్వశ్చన్ అని ఇవ్వడం జరిగింది అనుకో. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనం ఈ విధంగా కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో ఓపెన్ గూగుల్ షీట్స్ అని ఇచ్చాను. హౌ టు ఓపెన్ గూగుల్ షీట్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ వచ్చింది, లేదంటే డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 1. సో ఇక్కడ 1 అని ఇచ్చి బై టైపింగ్ గూగుల్ షీట్స్. సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ ఫోన్, ఏ విధంగానైనా సరే. థర్డ్ ఆప్షన్, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మనకు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్. సో ఏదైనా సరే డైరెక్ట్లీ, అదర్వైజ్ నన్, ఏదైనా సరే ఆప్షన్స్ ఇచ్చుకొని మనం ఇక్కడ ఈ సంబంధించిన కంపల్సరీ అని చేసేస్తే దానికి ఆప్షన్స్ ఆ విధంగా యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసాము. ఈ యాడ్ చేసిన క్వశ్చన్స్ అన్నిటిని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఈ ఏ విధంగా వచ్చాయి ఈ క్వశ్చన్స్ అని చూడడానికి ఫస్ట్ది యాడ్ ఆన్స్, సెకండ్ది కలర్, దీని యొక్క థీమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉంది, ఇలాంటివి చేంజ్ చేసుకొని ఇక్కడ ఉంటుంది. తర్వాత వ్యూ, ప్రివ్యూ. ఇప్పుడు మనం టైప్ చేసిన గూగుల్ ఫామ్ యొక్క ప్రివ్యూను ఇక్కడ టైప్ చేస్తే ప్రివ్యూ, ఆ ప్రివ్యూను టైప్ చేస్తే మనకు ఏ విధంగా వస్తుంది గూగుల్ ఫామ్ అనేది తెలుస్తుంది ఈ విధంగా. సో ఫీడ్బ్యాక్ ఫామ్, మనకు స్టార్ రిక్వైర్డ్, మనం కంపల్సరీ అని కొడితే ఇక్కడ స్టార్ వస్తుంది. ఫస్ట్ నేమ్ ఇచ్చాం, తర్వాత స్కూల్ నేమ్ ఇచ్చాం, తర్వాత హౌ వాజ్ ద సెషన్ అని ఇక్కడ లో నుంచి స్టార్ట్ అయ్యి హై వరకు వచ్చింది. తర్వాత హౌ టు ఓపెన్ గూగుల్ షీట్స్ అని ఫామ్ వచ్చింది. సో మనం ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ నేమ్, అవర్ నేమ్, తర్వాత స్కూల్ నేమ్, మనం స్కూల్ నేమ్ ఇస్తున్నాం. నేను శాంపిల్గా ఫిల్అప్ చేస్తున్నాను. సెషన్, హౌ వాజ్ ద సెషన్, సో మీడియం, మన ఇష్టం అని, దట్ ఈస్ అవర్ ఓన్ ఒపీనియన్. సో హౌ టు ఓపెన్ గూగుల్ షీట్స్, ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకుంటుంది ఇక్కడ. సో ఏదైనా కరెక్ట్ ఆప్షన్, ఏదైనా ఒక ఆప్షన్ తీసుకుంటుంది. ఈ విధంగా చేసి సబ్మిట్ అనేసి కొట్టేశారు. సబ్మిట్ కొట్టేస్తే మనకు ఫామ్కి ఆన్సర్ వెళ్ళిపోతుంది. సో నేను ఈ ఫస్ట్ దాంట్లోకి వెళ్తున్నాను. ఇప్పటి వరకు క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇక్కడ నేను సబ్మిట్ కొడుతున్నాను. ఇక్కడ సబ్మిట్ అని ప్లేస్ చేసేస్తే ఈ ఆన్సర్స్ సబ్మిట్ అయిపోయినాయి. సో యువర్ రెస్పాన్సెస్ హ్యావ్ బీన్ రికార్డెడ్ అని వచ్చేసింది. ఈ విధంగా సబ్మిట్ అయింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్స్ అని ఉంది కదా సార్, ఇక్కడ క్వశ్చన్స్ అని ఉంది, దాని పక్కకు రెస్పాన్సెస్ అని ఉంది. ఇక్కడ రెస్పాన్స్ పక్క 1 వచ్చింది, 1 రెస్పాన్స్ చూసేస్తున్నాం. సో రెస్పాన్స్ క్లిక్ చేస్తే మనకు ఎంతమంది రెస్పాన్స్ చేసి ఇక్కడ వస్తుంది. వాళ్ళ నేమ్ ఏమని ఇచ్చారు, ఇంతమంది మనం ఏ అని ఇచ్చాను, స్కూలు జెడ్ అని ఇచ్చాను, వాటి ఆప్షన్లో 3 ఇచ్చాను. ఇక్కడ హౌ టు ఓపెన్ గూగుల్ షీట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ స్ప్రెడ్షీట్లో, ఈ గూగుల్ ఫామ్స్లో ఈ విధంగా టైప్ చేసి చూస్తాం. సార్ వినబడుతుందా? వాయిస్ క్లియర్ ఉందా? ఓకే సార్. ఓకే అజయ్ సార్ చెప్పండి.
ఇంతకుముందు మనం ఒక మల్టిపుల్ క్వశ్చన్ తయారు చేసాం కదా సార్, అవునవును. అందులో మనం ముందు కరెక్ట్ ఆన్సర్ ఒకటి చూస్ చేసుకోవాలి కదా సార్. కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ మనం చూస్ చేసుకుంటే ఏది ఆన్సర్ కరెక్ట్ అనేది ఇక్కడ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఆన్సర్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఆన్సర్ యొక్క మార్క్స్ ఇంక్లూడ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే ఓకే సార్. అది మనకు సర్టిఫికేట్ జనరేషన్ సంబంధించిన దాంట్లోకి వెళ్తే కూడా అది అడుగుతుంది ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు క్వశ్చన్ టైప్ చేస్తున్నాం, మనమే టైప్ చేస్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ మనకు తెలిసి ఉంటుంది కదా, మనం ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు చేయాలి. అదే సార్, ఇప్పుడు మనం హౌ టు ఓపెన్ గూగుల్ షీట్ అని ఉంది కదా సార్, అవును. అందులో మనం ముందే అందులో ఇప్పుడు టైప్ గూగుల్ షీట్ తర్వాత బై ఫోన్ నన్ను ఉంది కదా సార్, అందులో మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకున్నాక ఫామ్ సబ్మిట్ చేయాలన్నా ఎట్లా సార్? ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం తయారు చేస్తాం సేమ్ సార్. యాజ్ ఎ టీచర్ గా మనం ఒక క్వశ్చన్ తయారు చేస్తాము, అందులో 4 ఆప్షన్స్ ఇచ్చుకుంటాం, ఏదో ఒకటి కరెక్ట్ ఇస్తాం. నేను ఇక్కడ రఫ్ గా ఉండడానికని టైప్ విధంగా రాసేసిన ఊరికి ఆప్షన్స్, మనకు సెషన్ లో ఇంపార్టెంట్ అని చెప్పి. దీనికి పెద్ద డిస్క్రిప్షన్ ఉండాల్సి వస్తుంది, నేను జస్ట్ అట్లా. సో వాటి ఏదైనా క్వశ్చన్ సింపుల్ గా ఏదైనా క్వశ్చన్ తీసుకుందాం. సో ఇండిపెండెన్స్ డే ఆన్ విచ్ డే, ఇండిపెండెన్స్ డే అని కోరుతున్నాను. ఆన్ విచ్ డేట్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ అని క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్స్ లో మనం వాళ్ళకు ఆప్షన్స్ ఇస్తాం. ఆగస్ట్ 15th, జనవరి 26th ఆప్షన్స్ ఇస్తాం, మన ఇష్టం. అది జనవరి 26 ఒక ఆప్షన్ ఇచ్చినాను. రెండో ఆప్షన్ ఏమి ఇచ్చినాను, ఆగస్ట్ 15th అని ఇచ్చాను. మనం క్వశ్చన్ తయారు చేస్తున్నాం అన్నట్టు, ఇప్పుడు అంతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాం అన్నట్టు. సో నన్ను ఈ 2 కాదని ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకు ఓకే చేసినాం. అయితే ఇప్పుడు ఈ ఫామ్ ను ఏ విధంగా సేవ్ చేయాలో చూద్దాం. ఫామ్ ఇచ్చేసినాం, రివ్యూ ఒకటి చెకప్ చేసినాం. రివ్యూ చెకప్ చేయడానికి ఈ ఐ బటన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫామ్ ఓకేనా కాదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, నేమ్ కరెక్ట్ వచ్చిందా, ఇవన్నీ చూసుకొని అప్పుడు ఇందులోకి వెళ్ళి సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ ఫామ్ సంబంధించినటువంటి కంపల్సరీ ఈమెయిల్ కావాలి అనుకుంటే ఇది క్లిక్ చేయాలి. ఈమెయిల్ వద్దు అనుకుంటే చెక్ చేసుకోవాలి. లిమిట్ టు 1 రెస్ట్ అనేది ఇక్కడ రిక్వైర్ సైన్ ఇన్ అనేది 1-to-1 కరెస్పాండెన్స్ కావాలనుకుంటే ఈ విధంగా రిక్వైర్ సైన్ ఇన్ లిమిట్ టు 1 పర్సన్ ఒక ఈమెయిల్ చెకప్ చేసుకున్న తర్వాత ఆ ఈమెయిల్ ఐడి ఎక్కువ మంది ఆన్సర్ చేయకుండా ఉండడానికి లిమిట్స్. రెస్పాండెంట్స్ కెన్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్. మనం ఒకసారి సబ్మిట్ చేసినాక వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకు కరెక్ట్ కాదు, మళ్ళీ ఒకసారి చేయాలి అనుకున్నప్పుడు ఎడిట్ ఆప్షన్, ఇక్కడ వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చుకోవడం. సి సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్ అంటే వాళ్ళకి రెస్పాండెంట్స్ చూసుకోవచ్చు ఎంతమంది సమ్మరీ చేసిరు, ఎంతమంది ఏ ఆప్షన్ ఇచ్చారు, ఎంతమంది ఆన్సర్లు ఏ విధంగా ఇచ్చారు అనేది వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళకి కనబడద్దు అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. తర్వాత ప్రజెంటేషన్కి వెళ్తే ఇందులో ప్రోగ్రెస్ బార్, ఆ రెస్పాండెంట్ సంబంధించి షఫిల్ క్వశ్చన్ ఆర్డర్. షఫిల్ క్వశ్చన్ ఆర్డర్ క్లిక్ చేస్తే ఒకసారి రెస్పాన్స్ ఫామ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేమ్ వస్తుంది. రెండోసారి మళ్ళీ ఓపెన్ చేస్తే ఫస్ట్ వేరే థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ అట్లా షఫిల్ అవుతుంది. షో లింక్ టు సబ్మిట్ అనదర్ రెస్పాన్స్. ఇది ఇస్తే వాళ్ళు రెస్పాన్స్ చేయగానే మళ్ళీ లింక్ వస్తుంది కింద. అవసరం లేదనుకుంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం జనరల్గా ఇప్పుడు సెషన్ సంబంధించిన దాంట్లో ఇవి ఏమి చెక్ చేయకుండా సేవ్ చేస్తున్నాం. సేవ్. సో క్విజ్కి సంబంధించింది కూడా ఆప్షన్ ఉంది. ఇది మనకి ఇప్పుడు పెద్దగా యూస్ఫుల్ కాదు. సో మేక్ దిస్ యాజ్ ఎ క్విజ్, అసైన్ పాయింట్ వాల్యూస్ టు క్వశ్చన్స్ అండ్ అలో ఆటో మార్కింగ్. సో మనం మార్క్స్ చేసుకొని వాళ్ళకు పర్సెంటేజ్ మీరు ఫామ్ నింపగానే వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. నువ్వు 70% అసైన్ అయినా 61% అని. ఆ విధంగా క్విజ్ లాగా కూడా దీన్ని తయారు చేయొచ్చు. ఇది ఓన్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ కాబట్టి మనం ఇది అలో చేయం. సో సేవ్ స్క్రీన్ కొట్టేస్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ లో ఫామ్ ఓపెన్ అయింది, ఇక్కడ సేవ్. సో ఫామ్ సేవ్ అయిపోయింది. ఈ ఫామ్ ని మనం అందరికి పంపించాలి. పంపించడానికి ఏం చేస్తామంటే ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది. సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ కి సంబంధించి ఈమెయిల్ ఎవరిదైనా రాస్తే వాళ్ళ ఈమెయిల్కి ఈ ఫామ్ లింక్ వెళ్ళిపోతుంది. సో అందరి ఈమెయిల్స్ రాసే బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కాపీ లింక్ ఉంది, ఇక్కడ రెండో సింబల్. ఈ రెండో సింబల్ని క్లిక్ చేస్తే మనకు యూఆర్ఎల్ వస్తుంది. దీన్ని పైన క్లిక్ చేస్తే మనకు ఈ ఫామ్ అంతా హైలైట్ సెలెక్ట్ అయింది. దాన్ని కాపీ చేసుకుంటాం. ఇంత పెద్ద వద్దు అనుకుంటే ఇక్కడ షార్ట్ యూఆర్ఎల్ అని ఉంది. ఇక్కడ ఈ షార్ట్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేస్తాం. అప్పుడు షార్ట్ ఫామ్ వస్తుంది. దీన్ని కాపీ చేస్తాం. కాపీ చేసిన తర్వాత మనం రిక్వైర్డ్ ఏదైనా ఒక వర్డ్ ఫైల్లో కానీ ఎక్సెల్లో కానీ మనం దీన్ని పేస్ట్ చేసుకుంటాం. లేదంటే ఎవరికైనా మెయిల్లో కానీ. సో నేను ఇక్కడ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ అయింది. సో మహేందర్ సార్ వాట్సాప్ క్లిక్ చేశాను. మహేందర్ సార్ డిఎస్ఓ అని ఉంది. ఇక్కడ
ఈ మహేందర్ సార్ డిఎస్ఓ క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ వి అని క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ వి క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ లింక్ ఇక్కడ జనరేట్ అయిపోతుంది, సార్కు సెండ్ కొట్టేస్తుంది. సో ఈ విధంగా మనం ఒక ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ను రివ్యూ చూసి ఆ ఫామ్కి సంబంధించిన లింక్ను కాపీ చేసి దాన్ని ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి ఆ ఫామ్ వెళ్ళిపోతుంది. దాని రివ్యూస్ ఏ విధంగా సార్కు ఫామ్ వెళ్ళిపోయింది ఇక్కడ ఈ విధంగా ఇక వచ్చేసి. సో దాన్ని ఏ విధంగా మనం రివ్యూ చేయాలి అనేది ఈ విధంగా వస్తే చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఈ గూగుల్ ఫామ్ దాంట్లో ఉన్నాము. సో రెస్పాన్సెస్ ఏ విధంగా వస్తే ఇందులో చూద్దాం. ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మనకి రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత ఈ రెస్పాన్సెస్ పక్కన ఇక్కడ ఈ బాక్స్ లో గ్రీన్ కలర్ ఐకాన్ కనబడుతుంది కదా, ఈ గ్రీన్ కలర్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి రెస్పాన్స్ అన్ని ఎక్సెల్ షీట్ లో కనబడతాయి. సో క్రియేట్ న్యూ రిజల్ట్ షీట్ అండ్ టైటిల్ ఫామ్. సో మనకి ఇక్కడ ఒకసారి ఈ రెస్పాన్స్ ఏదైతుందో ఈ టైటిల్ ఏదైతుందో దానికి సంబంధించిన టైటిల్ ఇక్కడ అదే విధంగా రావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ సంబంధించిన ఫీడ్బ్యాక్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇదే ఫీడ్బ్యాక్ ఫామ్ ఇక్కడ వస్తుంది. సో మనకు అన్టైటిల్ ఉండకుండా ఉంటుంది. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ అనే ఉంది ఈ యొక్క ఫామ్ పేరు కూడా. సో రెస్పాన్సెస్ లో మనము ఈ గ్రీన్ కలర్ బాక్స్ పైన క్లిక్ చేస్తున్నాం. గ్రీన్ కలర్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ అని దీన్ని నేమ్ వచ్చింది, దాన్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఈ కార్నర్ పైన క్రియేట్ అని ఉంటుంది. ఈ కార్నర్ పైన క్రియేట్ చేస్తే మనకు రెస్పాన్సెస్ అనేది స్ప్రెడ్ షీట్ లో ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయింది, అందులో మనకు స్ప్రెడ్ షీట్ ఓపెన్ అవుతుంది. ఆ స్ప్రెడ్ షీట్ ఈ విధంగా వస్తుంది. సో మనం ఒకటే రెస్పాన్స్ ఏ టైంకి ఇచ్చాము ఇక్కడ టైం కనబడుతుంది. తర్వాత దానికి సంబంధించిన ఆ రెస్పాన్స్ వాళ్ళు నేమ్ ఏమి ఇచ్చారు, తర్వాత స్కూల్ నేమ్ ఏమి ఇచ్చారు, ఆ తర్వాత నేము స్కూల్ నేము, హౌ వాజ్ ద సెషన్ అంటే 3 పాయింట్స్ ఇవ్వడం, ఆన్ విచ్ డేట్ వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే అనేది మనం ఆప్షన్స్ మార్చినాక సేవ్ చేయలేదు. సో అందుకుందే ఫస్ట్ డే వచ్చింది. ఈ విధంగా మనం రెస్పాన్సెస్ చూసుకోవచ్చు. సో ఈ గూగుల్ ఫామ్ సంబంధించి స్టూడెంట్స్కి అందులో వాళ్ళకి టెక్నికల్గా వాట్సాప్ కానీ మెయిలింగ్ కానీ ఉన్నప్పుడు మనం స్టూడెంట్స్కి రెస్పాన్స్ షీట్ను మనం వాళ్ళకి యూజ్ చేస్తూ వాళ్ళకి క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. ప్రస్తుతం ఫీడ్బ్యాక్ ఫామ్ ఇదే విధంగా పంపడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా నేను ఈ సమగ్ర శిక్ష సిద్దిపేట సంబంధించిన దాంట్లో లాగిన్ అవ్వడం వల్ల ఈ మెయిల్ ఐడికి లేకుంటే ఈ అకౌంట్లో ఉన్న రెస్పాన్స్ ద్వారా వస్తాయి. మీరు కూడా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే దాన్ని లాగిన్ అవుతే ఆ స్ప్రెడ్ షీట్కి ఈ గూగుల్ ఫామ్ సంబంధించిన రెస్పాన్సెస్ అందులోకి వచ్చేస్తాయి. సో మీరు లాగిన్ అవి అందులో చూసుకోవచ్చు. సో ఇప్పుడు రెగ్యులర్గా మ్యాథ్స్ ఫోరం కానీ ఫిజిక్స్ ఫోరం కానీ స్ప్రెడ్ షీట్స్ ఈ సమగ్ర శిక్షకు సంబంధించిన దాంట్లో జనరేట్ అవుతున్నాయి. దాని నుండి అందరికీ సెండ్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన ఇంకా మనం సర్టిఫికేట్ కూడా జనరేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి ఒక లిమిట్ ఉంది. లిమిట్ ఏంటంటే ఇక్కడ యాడ్ ఆన్స్ ఉంది. ఇక్కడ ఈ యాడ్ ఆన్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇందులో ఉన్నది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు నేను సర్టిఫికేట్ జనరేషన్. అయితే దానికోసం ఏం చేయాలంటే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇందులో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్లో అయితే యాడ్ ఆన్స్, ఈ యాడ్ ఆన్స్ పైన క్లిక్ చేస్తే మనము సర్టిఫికేట్ జనరేట్ చేసే టూల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఫామ్ క్లిక్ చేసి ఫామ్కి క్వశ్చన్స్ అన్ని ఇచ్చేస్తే ఇవన్నీ సంబంధించిన యాడ్ ఆన్స్. మనం ప్రతిరోజు 2 గంటలకి మన ఫిజిక్స్ సెషన్ స్టార్ట్ అవుతుంది సార్. కరెక్ట్గా 1:55 ఈ ఫామ్ క్లోజ్ అయిపోవాలి అనుకుంటే ఈ టైమర్కి సంబంధించిన యాప్ టైమర్స్ ఫర్ గూగుల్ ఫామ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫామ్ నింపగానే సర్టిఫికేట్ రావాలి అనుకుంటే ఇక్కడ సర్టిఫైఎం ఈ సర్టిఫైఎంను యాడ్ చేసుకోవాలి. సో అట్లా టైమర్ని తర్వాత సర్టిఫికేట్ని యాడ్ చేసుకొని వాటి ద్వారా ఫామ్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేయొచ్చు. సో ఈ ఫామ్ని క్లోజ్ చేసుకోవాలంటే ఇది యాడ్ చేసుకుంటున్నాం, లేదంటే సర్టిఫై తీసుకురావాలంటే ఇది యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే తొందరగా జరిగిపోతుంది. దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ఇది ఒక యాడిషన్ టూల్ అనమాట. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అది కూడా మీకు నెక్స్ట్ కంటిన్యూ దాంట్లో చూపిస్తాను. సో ఈ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఆ సర్టిఫికేట్ సంబంధించిన జనరేట్ చేసే కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. దాన్ని అప్లోడ్ చేసుకోవడం, ఇది ఒక సెషన్ మొత్తం తీసుకోవచ్చు. సో నేను ఇది ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో ఇంకా నేను దీన్ని ట్రై చేయలేదు, పర్ఫెక్ట్గా దాన్ని ట్రై చేయలేదు. సో ఏ అకౌంట్ ద్వారా మీరు యూజ్ చేసుకుంటాను అడిగింది ఇక్కడ. సో ఇది మనకు బేసిక్గా గూగుల్ ఫామ్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేకి సంబంధించిన సెషన్ సార్. సో ఇంకా మనకు సంబంధించిన సెషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే సార్ ఎవరైనా వస్తే వాళ్ళను మనం కంటిన్యూ చేద్దాం. నాగరాజ్ సార్
అదే సార్ సార్ చెప్పండి చెప్పండి. వెంకన్న సార్ 1 minute సార్. మనకు ఈరోజు ఎస్సీఆర్టీ నుంచి ప్రొఫెసర్ సురేష్ బాబు సార్ లైన్ లో ఉన్నాడు, మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. సార్ మీరు షేర్ స్క్రీన్ ఆఫ్ చేయండి సార్. ఆపేసిన. ఓకే. సురేష్ సార్ ఎస్సీఆర్టీ నుంచి ఉన్నారు సార్. ఈ రోజు సిద్దిపేట జిల్లాలో దాదాపు 254 మంది లైవ్ లో ఉన్నారు సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సురేష్ బాబు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. దిస్ ఇస్ అజయ్ రెడ్డి, మ్యాథమెటిక్స్ రిపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద ఫిజిక్స్ ఫోరం సెషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి మా సిద్దిపేట జిల్లాలో చెప్పు. సార్ దిస్ డే ఇస్ 4th డే సార్. 5th రోజు స్టార్ట్ చేసాం సార్. ఎన్ని రోజులు ఉంటుంది 6th సార్. ఇంకొక 10 days మేము 6 days సార్. 10 days సార్. ఇంకా 10 days సార్. ఇదే బ్యాచ్ 10 days సార్. ఓ అవును సార్. ఓకే ఓకే, గుడ్. సార్ నిన్న మొన్న 316 వరకు ఉన్నాం సార్. ఈ రోజు కొంతమంది సిఆర్టీలు అంటే కేజీబీ వాళ్ళు వేరే లైవ్ షోలో ఉన్నారు. సో ఈ రోజు 254 అటెండెన్స్ ఉంది. ఓకే, అవును సార్. ఇప్పుడు కేజీబీ వాళ్ళది అటెండ్ చేసి ఇటు వచ్చిన. ఓకే, వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేస్తారు. ఓకే, వండర్ఫుల్. డిఓ సార్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో సమగ్ర శిక్ష మరియు ఎస్ఎస్టీ ఫోరం తరఫున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సార్. సో పాండమిక్ సిచ్యువేషన్ లో ఉపాధ్యాయులందరినీ కూడా టెక్నాలజీ పరంగా స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఫోరమ్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీనిలో సిద్దిపేట జిల్లా నుంచి గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్స్, మైనారిటీ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది సార్. సో దానిలో భాగంగా ఐసీటీ టూల్స్, తర్వాత కాంటెంట్ ఎన్రిచ్మెంట్ అండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి టూల్స్ ని ఉపయోగించుకొని భవిష్యత్తులో పిల్లలకు రాబోయే నెల కాలంలో నేర్చుకోవడానికి స్కూల్స్ సబ్జెక్ట్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అందులో భాగంగా మిమ్మల్ని ఇన్వైట్ చేశాను సార్. సార్ మా ఉపాధ్యాయులందరినీ ఉద్దేశించి మీరు వండర్ఫుల్ స్పీచ్ చేయాల్సిన కోరుతున్నాను. వండర్ఫుల్. అదిగా ఫ్యూ మినిట్స్ మీ నార్మల్ ప్రోగ్రామ్ హ్యాంపర్ చేయొద్దు. ఓకే ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ everybody. First of all, I congratulate the DO, సిద్దిపేట్, డిఎస్ఓ, మహేందర్, అదేవిధంగా సైన్స్ ఫోరం వాళ్ళందరికీ కూడా లీడ్ తీసుకున్నందుకు, ఈ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు. అండ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ 10 days గ్రేట్ జాబ్. 10 days చేయడం అనేది చాలా ఛాలెంజ్ తో కూడిన విషయం. అయినప్పటికీ ధైర్యపడ్డారు. ఐ థింక్ ఫ్రమ్ యువర్ డిస్ట్రిక్ట్ నేను ఇది 2వ వెబినార్ అటెండ్ చేస్తున్నాను. ఒక 1 week బ్యాక్ అనుకుంటా మ్యాథ్స్ ఒకటి జరిగింది. ఓకే, దట్ ఐ థింక్ దట్స్ ఫర్ ఓన్లీ 4 days or 5 days, I believe. మ్యాథ్స్ ప్రోగ్రామ్ స్టిల్ కంటిన్యూయింగ్ 10 days కాదనుకుంటా నాకు తెలిసినంత మటుకు. ఐ థింక్ ఎనీవే, దిస్ ఇస్ ద సెకండ్ webinar I'm attending, addressing the science teachers particularly. Okay, it's a great pleasure. I extend my best wishes for all the teachers who come with a good big number. 300 లో ప్రస్తుతం 250 పైనే ఉన్నారు. ఓకే, బికాస్ సమ్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ అటెండింగ్ కేజీబీస్ నుంచి. వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా వాళ్ళ ప్రోగ్రామ్ జరుగుతుంది. సంథింగ్ వాళ్ళది కూడా ఒక సెషన్ నేను కూడా ఇప్పుడే అటెండ్ చేసి వచ్చాను. ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఫిజికల్ సైన్స్, బట్ ఎనీవే కొంచెం అటెండ్ చేయడం జరిగింది. మైక్రో టీచింగ్ పైన అంటే సంథింగ్ ఒక కాన్సెప్ట్ all the participants here. What I'm going to say ఈ పీరియడ్ లో ఇది టెక్నాలజీని ఆవిష్కరించడం అనేది ఒక ఎడ్యుకేషన్ లో ఈ టెక్నాలజీ అంటే మనం జనరల్ గా ఒక బిలీఫ్ ఏంటంటే ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ, వి టాక్ అబౌట్ టెక్నాలజీ రాదర్ దాన్ అంటే వి టాక్ మోర్ అబౌట్ ద టెక్నాలజీ రాదర్ దాన్ వి ఇంప్లిమెంట్. అంటే ఇది మన ఎందుకో కానీ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ టెక్నాలజీ వినియోగించడం అనేది చాలా తక్కువ అనేది మన అనుభవంలో ప్రత్యేకంగా. అంటే వివిధ కారణాలు ఉండొచ్చు, దాంట్లో వివిధ కారణాలు, టెక్నాలజికల్ లిమిటేషన్ కావచ్చు, మనకు మన దగ్గర అటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం కావచ్చు, వివిధ అంశాలు. ఓకే, సరే, ఏదైనప్పటికీ కూడా ఈ పాండమిక్ మట్టుకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ అవర్ తెలంగాణ ఆర్ అవర్ స్టేట్ బట్ అక్రాస్ ద కంట్రీ. ప్రత్యేకంగా
టెక్నాలజీని ఎడ్యుకేషన్ వినియోగించాలన్నది ఒక వేవ్ లాగా అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. దీని గురించి అందరూ కూడా ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది. టెక్నాలజీని సరిగ్గా ఇప్పుడు టైమ్లీ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ నౌ. ఇప్పుడు మనకు అది ఒక మోటివేటింగ్ ఫోర్స్. పాండమిక్ హ్యాస్ బికమ్ ఏ మోటివేటింగ్ ఫోర్స్ టు హౌ టు బ్రేక్ దిస్ టెక్నాలజీ అండ్ హౌ వీ కెన్ యూస్. సో ఈ ఛాలెంజ్ ను మనం అఫ్ కోర్స్ మనకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, మీకు తెలుసు. మనకు బ్యాండ్ విడ్త్ ప్రాబ్లము, ఇంటర్నెట్ ప్రాబ్లము, యాక్సెస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్ అట్ హోమ్ ఫర్ చిల్డ్రన్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా కొంత మనం బ్యారియర్ బ్రేక్ చేస్తూ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. దట్స్ అ గుడ్ ఎఫర్ట్, పర్టికులర్లీ మన తెలంగాణ టీచర్స్ చాలా. ఎందుకంటే ఐ అప్రిషియేట్ దేర్ ఇనిషియేటివ్. ఎందుకంటే పర్టికులర్ గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మీతోటి చాలాసార్లు షేర్ చేసుకున్నా, ద సర్వీసెస్ యూ ఆఫర్డ్ ఫర్ క్లాస్ 10th స్టూడెంట్స్. మధ్యంతరంగా మన పరీక్షలు ఆగిపోయినప్పుడు మీరు చేసింది మీ మోటివేషన్ వలన, లేకుంటే పిల్లలకు అకాడమిక్ టచ్ ఉండడానికి వివిధ మార్గాలలో మీరు స్టూడెంట్స్ తోటి కాంటాక్ట్ లో ఉండడం అనేది గొప్ప విషయం. అది వివిధ వాట్సాప్ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడారు, లేకుంటే వెబినార్ల ద్వారా చేశారు. అదేవిధంగా టీచర్స్ చాలా మంది సెషన్స్ కూడా వెబినార్స్ ద్వారా పిల్లలకు ప్రత్యేకంగా జరిగింది. అదేవిధంగా లోకల్ ఛానల్స్ వినియోగించుకున్నారు. సో వివిధ పద్ధతుల్లో వివిధ రకాలుగా మీరు పిల్లలు మటుకు 10th క్లాస్ పిల్లలతో టచ్ లో ఉండడము సరే. ఆ తర్వాత మా ఎగ్జామ్స్ లేకుండా పోవడం అనేది తర్వాత విషయం, కానీ బట్ ఇట్స్ ఎ గ్రేట్ మన పార్టిసిపేషన్. అంటే దానికి ఒక ఆదేశాలు రాష్ట్రం నుంచి కానీ అట్లా ఆదేశాలు కూడా రాకుండా వాలంటరీగా అందరూ టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరు కూడా పిల్లల పట్ల మనకు ఏదైతే నిర్వహించారో ఆ కార్యక్రమం, అదొక గొప్ప స్ఫూర్తినిచ్చేది. దట్స్ వెరీ గ్రేట్. ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఇక్కడ పిల్లలకు ఈ మొబైల్ ఉందా లేదా అనేది అది కూడా చూసుకోకుండా, పిల్లలు ఒకవేళ లేకపోతే పేరెంట్స్ దగ్గర మాట్లాడి అక్కడ దగ్గరలో ఉన్న 3-4 పిల్లలు కలిపి చేయడము, ఇలాంటి చాలా చొరవలు. కొంతమంది అయితే టీచర్స్ పిల్లల ఇంటికి కూడా పోయిన దాఖలు కూడా కనపడ్డాయి. సో అటువంటి చాలా డేరింగ్ స్టెప్స్ అండ్ ఇన్నోవేషన్స్ కూడా చాలా చేశారు. సో రియల్లీ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ అక్రాస్ ద స్టేట్. అండ్ సిద్దిపేట కూడా చాలా లీడ్ తీసుకుంది ఈ విషయంలో. అండ్ పర్టికులర్లీ ఈ స్ఫూర్తితోటే మేము కూడా SCRT నుంచి కూడా వెబినార్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. టెక్నాలజీని ఎట్లా ఉపయోగించాలి, టీచర్స్ ట్రైనింగ్ కు, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి ఎందుకు వినియోగించాలని మాకు కూడా ఒక థాట్ వచ్చి మేము కూడా ఒక 2 నెలలు కంటిన్యూస్ గా వెబినార్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మంచి పార్టిసిపేషన్ వచ్చింది. అండ్ వీ ఆర్గనైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వీ ఆర్గనైజ్ ద ప్రోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ కరికులర్ సబ్జెక్ట్స్ తో పాటు టీచింగ్ కంటెంట్, అదేవిధంగా ICT పైన, తర్వాత సైకాలజికల్ ఇష్యూస్ పైన, వెల్ బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్, ఇలా వివిధ ఈవెన్ స్కూల్ లీడర్షిప్ పైన కూడా, అంటే టచింగ్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ మీద ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాల పైన మనం ఒక 2 months నిరంతరంగా జరగడం జరిగింది. అండ్ వెరీ గుడ్ నంబర్ వి గాట్. సుమారు రిజిస్ట్రేషన్ అయితే NIRD కానీ లేకుంటే CDAC ద్వారా ఈ ఇద్దరు 2 ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించినప్పుడు వి బ్రోక్ ద రికార్డ్స్ ఆల్సో. సమ్వేర్ 55,000, 56,000 రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. అంటే ఇట్స్ గివ్స్ ఎన్ మాసివ్ వైడ్ పార్టిసిపేషన్. ఎప్పుడైతే మనం ఇవన్నీ యూట్యూబ్ లో పెట్టామో సమ్వేర్ 1,00,000 కూడా దాటాయి వ్యూవర్షిప్. సో దట్స్ ఎ గుడ్ సైన్. అంటే ఎంతజాస్టిక్ గా అందరు టీచర్స్ పార్టిసిపేట్ కావడం. సో మొత్తానికి అదే స్ఫూర్తితోటి జిల్లాలో కూడా ఇదంతా కూడా స్టేట్ చేశారు కదా, మనకేం లేదు, మనకేందుకు ఏంటి అనేది కాకుండా జిల్లాలో కూడా ప్రత్యేకంగా సిద్దిపేట కానీ లేకుంటే వరంగల్ కానీ ఇంకా చాలా జిల్లాలు కూడా వాలంటీర్గా జిల్లా డిఓస్ కానీ లేకుంటే సబ్జెక్ట్ ఫోరమ్స్ కానీ లేకుంటే ఇండివిజువల్ టీచర్స్ కానీ దే ఆర్ డూయింగ్ ద వెబినార్స్, వెరీ గుడ్ వెబినార్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో దాంట్లో భాగంగానే రియల్లీ ఐ కంగ్రాచులేట్. ఈ స్ఫూర్తి ఇప్పుడు మీరు దీంట్లో ఫోకస్ చేసింది అఫ్ కోర్స్ ICT మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే, వి డిడ్ ICT ప్రోగ్రామ్స్, SCRT కూడా కొంచెం చేసింది. కానీ నా ఐ కంగ్రాచులేట్ ద పర్టికులర్ సిద్దిపేట్ DO అండ్ DSO అండ్ ఫిజికల్ సైన్స్ ఫోరం ఫర్ టేకింగ్ ద ఇనిషియేటివ్, ఫర్ టేకింగ్ ద లీడ్, ఫోకసింగ్ ఆన్ ద ICT పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. గుడ్ థింగ్. దీంట్లో చెప్పే విషయం ఏంటంటే ICT మీద ఓకే వెబినార్లు వినడము, మీరు ఇందులో కూడా వెబినార్లు చూడడము, ఓకే ఫైన్, దిస్ గివ్స్ అన్ ఐడియా. కానీ ఈ ఐడియాను మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యాండ్స్ ఆన్ లేకుండా మీరు ఏదో వినడము లేకుంటే చూడడం జరిగితే అది జరగదు. కనుక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కంప్యూటర్ ఓపెన్ చేసి
ఈ వీడియోని మళ్ళీ మీరు చూడడము, లేదా కంప్యూటర్ ఓపెన్ చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయడము, ఇవన్నీ కూడా జరగాలి. ఐ రిక్వెస్ట్ ద రిసోర్స్ పర్సన్స్. ఇంకోటి విషయం ఏంటంటే రిసోర్స్ పర్సన్ ఇందులో వాళ్ళకు యూ గివ్ ద సమ్ స్మాల్ అసైన్మెంట్స్. అంటే మీరు రేపు వచ్చే సెషన్కి వచ్చే ముందు వీళ్ళు బహుశా ఇస్తుండ్రో లేదో నాకు ఐఎమ్ నాట్ షూర్, బట్ చిన్న అసైన్మెంట్లు అంటే ఇవి వీళ్ళు ప్రాక్టికల్ గా మీరు చెప్పిన ఇప్పుడు గూగుల్ షీట్ అన్నారు, గూగుల్ ఫామ్ అన్నారు, లెట్ దెమ్ ఓపెన్ దట్ వన్. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏందో అట్లా అసైన్మెంట్ రూపంలో ఇచ్చి టుమారో యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ ఫర్ 10 to 15 minutes. సో ఆ విధంగా కొంత ఒక ఎంకరేజ్మెంట్ జరుగుతుంది, ఆ విధంగా కొంచెం ఎక్స్పోజ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇట్స్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లోటరీ. మనము ఐడియా ఇస్తున్నాం ఇక్కడ వెబినార్ ద్వారా కానీ లేకుంటే వ్యూ ఆన్లైన్ లో కానీ చూడడం జరుగుతుంది, కానీ వాస్తవంగా చేయడం అనేది జరగదు. అది మీరు ప్రాక్టికల్ గా చేస్తేనే యూ కెన్ ఎక్స్ప్లోర్ దాంట్లో ఉన్న ఫీచర్స్, దాన్ని ఎట్లా వాడుకోవాలి ఏంటి అనేది ఇంట్రికసీస్ అని. రిసోర్స్ పర్సన్స్ ఆర్ దేర్, రిసోర్స్ పర్సన్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తారు డెఫినెట్ గా, కానీ అన్ని గుర్తుండవు మెమరీలో. ఈ టెక్నాలజీ అంతా మెమరీలో గుర్తుండదు, అది దట్స్ మై ఎక్స్పీరియన్స్. కనుక మీరు సొంతంగా చేయడము జరిగితేనే అది ఉపయోగపడుతుంది. గుడ్ థింగ్. ఇంకోటి మనం ఏం చేస్తున్నాం అంటే వెరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనము ఎడ్యుకేషన్, వీఆర్ సేయింగ్ దట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ టు బిల్డ్ ద సిటిజన్స్, ఫ్యూచర్ సిటిజన్స్ ను 21st century స్కిల్స్ రావాలని చెప్పి మనం అంటాం. ప్రతి వాళ్ళు 21st century ఏంటి స్కిల్స్ అనేది, పర్టికులర్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజికల్ స్కిల్స్ తప్పకుండా రావాలనేది. అట్లయితేనే రేపు 21st century ఛాలెంజెస్ ఫిట్ అవుతారు అనేది ఇవి మనం రాసుకుంటాం కదా, ఇవన్నీ కూడా మనం దేంట్లో కరికులం ఫ్రేమ్వర్క్ లో రాసుకుంటాము, లేకుంటే మన టెక్స్ట్ బుక్ లో రాసుకుంటాము, అన్ని కూడా ప్రిఫరెన్స్ లో రాసుకుంటాం యూజువల్ గా. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సిలబస్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కరికులం ఇవన్నీ కూడా ఉంటాయి, ఎయిమ్స్ అండ్ ఓకే. కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అందుకే ఇప్పుడు టెక్నాలజికల్ స్కిల్స్, కంటెంట్ స్కిల్స్ ఎట్లా ఇస్తున్నాము, మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేయిస్తారు డెఫినెట్ గా. ఒక విషయం ఏంటంటే ఐ కంగ్రాచులేట్ ఆల్ ద సైన్స్ టీచర్స్. మనకు వచ్చిన ఫీడ్బ్యాక్, వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ 4-5 ఏళ్ల నుంచి సైన్స్ టీచింగ్ అనేది మామూలుగా బుక్ లో చూసి చెప్పడం కాకుండా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది చాలా బాగా జరుగుతున్నాయి అనేది కూడా ఒక విషయం. ఇట్స్ అ గుడ్ థింగ్, గుడ్ ట్రెండ్ హెస్ బిగన్. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గతంలో కంటే ఇప్పుడు టీచింగ్ అనేది సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా జరుగుతున్నాయి. సో ఇట్స్ అ గుడ్ సైన్. కనుక ఈ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా స్కిల్స్ పొందడం, ఈ ఐసిటి ద్వారా స్కిల్స్ పొందడం, ఇవన్నీ కూడా మంచి అంశాలు. ఇంకో విషయం ఏంటంటే వెరీ గుడ్ థింగ్ ఏంటంటే మీరు చేసే ఇప్పుడైతే ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ కావచ్చు, సైన్స్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ఫోరమ్స్ లో అంటే సైన్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ అయినటి మనం సైన్స్ ఎగ్జిబిషన్స్ చేస్తుంటాం. ఆర్ ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ కావచ్చు, ఆర్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే ఎన్జిసి యాక్టివిటీస్ కావచ్చు. వివిధ రకాలైన యాక్టివిటీస్ లో గతం కంటే ఇప్పుడు చాలా విస్తృతంగా పాల్గొంటున్నారు మన పిల్లలు, మన టీచర్స్ అందరు కూడా ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు. అండ్ వి గాట్ వెరీ గుడ్ సెలక్షన్స్. లాస్ట్ టైం మనము ఇన్స్పైర్ అవార్డ్స్ లో సుమారు 5 మంది మనకు నేషనల్ లెవెల్కి టాప్ 60 ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మన అచీవ్మెంట్స్. అండ్ పిల్లలు మన దగ్గర ప్రతి సంవత్సరము ఒకరు కానీ 2-3 కానీ జపాన్ కూడా విజిట్స్ కు వెళ్తున్నారు. సో ఇటువంటి అచీవ్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. కొంతమంది విద్యార్థులు మనకు దీంట్లో ఇస్రో వాళ్ళు ఆర్గనైజ్ చేసిన క్యాంపుల, సమ్మర్ క్యాంప్ లో కూడా వెళ్ళారు. ఎన్ఐటీలో మనం కూడా క్యాంప్స్ 2 సార్లు సైన్స్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినాం. సో ఇటువంటి ఎన్వైరన్మెంట్ వల్ల పిల్లల్లో కూడా చాలా మంచి క్రియేటివిటీ, ఇవన్నీ కూడా ఇమాజినేటివ్ డెవలప్ అవుతున్నాయి. సో ఇది టేక్ దిస్ ఆపర్చునిటీ, ఈ టెక్నాలజీని కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనం చేయడం అనేది ఒక మంచి విషయం. ఈ మధ్య నేను ఇంకొకటి కూడా చూశాను, అఫ్ కోర్స్ మీ అందరు కూడా మన టీచర్స్, మన స్టూడెంట్స్ కూడా, తర్వాత ఇండివిజువల్స్ పార్టిసిపేట్ అవుతారు. అగస్త్య ఫౌండేషన్ దే హ్యావ్ టేకెన్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సమ్మర్ క్యాంప్ అనేది పెట్టారు. అంటే సమ్మర్ క్యాంప్ ఇస్ నాట్ ఎ ఫేస్ టు ఫేస్, ఆన్లైన్ సమ్మర్ క్యాంప్. వెరీ గుడ్ థింగ్స్ దే డిడ్. అంటే మన పిల్లలు, మనం కూడా నేను చూశాను, మీరు కూడా అందరు చాలా మంది పార్టిసిపేట్ అయ్యిండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఫీచర్ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక రైటర్ లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ షీట్ ఒక వాట్సాప్ ద్వారా పంపడము, లేకపోతే వీడియో ద్వారా పంపడము, టీచర్ వీడియోను అంటే సైన్స్ తన ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తుంది అనేది వీడియో ద్వారా పంపడము, అది చూసి తమ ఎక్స్పెరిమెంట్స్ ను ఇంట్లోనే చేయడం. ఇది విషయం ఏంటంటే
సమ్మర్ క్యాంప్ కనుక స్కూల్స్ లేవు. సో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కెన్ బి డన్ అట్ హోమ్. ఇంట్లో ఉన్న పరిసరాలు, ఇంట్లో ఉన్న టూల్స్ ను వినియోగించి ఎక్స్పెరిమెంట్ చేయడం ఒక గొప్ప విషయం. అండ్ మోరెవర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వెరీ గుడ్ సైన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇంట్లో చేస్తారో అక్కడ ఇంట్లో పిల్లలు ఒక్కరే కాదు కదా, పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయడం, పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ కావడం. ఆ వీడియోలు కూడా చేశారు, పిల్లలే వీడియో చేశారు, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు, పిల్లలు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలా చేశారు, దాని ఫైండింగ్స్ ఏంటి అనేది కూడా, ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా పెరిగినాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వచ్చినాయి. సో ఇటువంటివి చాలా మంచి యాక్టివిటీస్. నేను అనేది ఏంటంటే, ఇటువంటి ఎక్స్పెరిమెంటేషన్స్ మనకు ల్యాబ్ ఉంటే జరుగుతుంది, ల్యాబ్ లేకున్నా ఇంట్లో కూడా జరుగుతున్న విషయాలు. సింపుల్ కుకింగ్ చేయడం కూడా ఒక సైన్స్ యాక్టివిటీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేయాలి, దానికి ఎట్లా ప్రిపరేషన్ చేయాలి, దే మేడ్ అస్, దే కన్వర్టెడ్ అస్ డొమెస్టిక్, అవన్నీ కూడా డొమెస్టిక్ యాక్టివిటీస్ దే మేడ్ అస్ అ సైన్స్. సో అట్లా ఈ స్ఫూర్తితోటి నేను ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ ఇట్లా వినియోగించుకునే అవకాశం ఉంది. సో ఇట్లా మీరు అంటే నేను ఇవి టూల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా మనము పిల్లలకు ఈ డిస్టెన్స్ మోడ్ లో, అంటే ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా మనకు సెప్టెంబర్ లో మళ్ళీ క్లాసెస్ ఓపెన్ అవుతాయి, అంతవరకు పిల్లలకు ఎంగేజ్మెంట్ కావడానికి, సైన్స్ మీద ఎంగేజ్ కావడానికి నేను అందుకే ఇవి యాక్టివిటీస్ కూడా ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఎట్లా మీకు డిస్టెన్స్ మోడ్ లో లేకుంటే ఆన్లైన్ లో ఇవి మీరు నేర్చుకుంటున్నారు, డెఫినెట్లీ యూ కెన్ యూజ్ దీస్ టూల్స్ ఆల్సో. బట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చేయడానికి వీలుంటుందని నేను కొన్ని అంశాలు మేము ముందు చెప్పడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య ఇన్స్పైర్ అవార్డ్స్ కూడా నామినేషన్స్ ఓపెన్ అయినాయి. డిస్ట్రిక్ట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో మంచి గుడ్ నంబర్, సిమిలర్ గా ఈసారి కూడా గుడ్ నంబర్ తోటి ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్స్ కావాలి, సెలక్షన్స్ కూడా ఆ విధంగా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద సైన్స్ టీచర్స్ హియర్ హు గ్యాదర్డ్ హియర్, అండ్ పర్టికులర్లీ డిఓస్ అండ్ డిఎస్ఓ ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రోగ్రామ్. అండ్ డెఫినెట్లీ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు మెసేజ్ తో తప్పకుండా మీరు ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ఫుల్ గా వినియోగం చేసి, దాని తర్వాత డెఫినెట్ గా క్లాస్ రూమ్ ప్రాసెస్ లో సైన్స్ ఎక్స్ప్లోరేషన్ లో సైంటిఫిక్ టెక్నిక్స్ స్కిల్స్ డెవలప్ కావడానికి ఏ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా తప్పకుండా స్ట్రెంథెన్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, సురేష్ బాబు సార్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ. సో చాలా విషయాలు మాకు తెలియడం జరిగింది సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే భవిష్యత్తులో మేము జిల్లాలో సైన్స్ కార్యక్రమాలు యాక్టివేట్ చేస్తూ ఉంటాం. తర్వాత టెక్నాలజీని కూడా మీరు అన్నట్టు చూసి వదిలేయకుండా ఖచ్చితంగా మా ఉపాధ్యాయులందరూ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవుతూ భవిష్యత్తులో పాఠశాలకు తీసుకెళ్లే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని ఆశిస్తూ, మీరు ఇచ్చిన స్పెషల్ గా ఇన్వైట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, మీరు క్యారీ ఆన్. జస్ట్ ఐ విల్ మైక్ ఆన్ నాది ఆఫ్ చేస్తున్నా. ఓకే సార్, ఓవర్ టు అజయ్ సార్. ఓకే సార్, ఓకే. లక్ష్మీనాథన్ సార్ వచ్చినట్టు అనిపించింది సార్. ఒక్కసారి మీరు కంటిన్యూ, నేను మాట్లాడతాను, లక్ష్మీనాథన్ సార్ మాట్లాడతాను. ఓకే సార్, ఓకే. సో చూడండి, అదర్వైజ్ ఐ విల్ గో టు మై సెషన్. సో గూగుల్ ఫామ్స్ సంబంధించి 3 డౌట్స్ అడగడం జరిగింది. మీన్ వైల్ లో వెంకటనారాయణ సార్ ఒక డౌట్ అడిగింది, ఫస్ట్ చెప్పండి సార్. ఇదా ఏమడిగిండు వెంకటనారాయణ సార్? అన్న అజయ్ సార్ చెప్పండి. అయితే మనము క్వశ్చన్స్ కి మార్క్స్ ఎలా అలాట్ చేయాలి, అదే చూపిస్తున్నాను. తర్వాత ఒకటి ఏంటంటే మళ్ళీ కరెక్ట్ ఆన్సర్స్ కి ఆప్షన్ ఎట్లా చూజ్ చేసుకోవాలి. కరెక్ట్ ఆప్షన్ మనం సెట్ చేసుకోవడమే మన దగ్గరనే. అదే సార్, ముందే అంటే మనము రెస్పాన్స్ షీట్ ఇవ్వక ముందే మనం కరెక్ట్ ఆన్సర్స్ చూజ్ చేసుకోవడమా తర్వాతనా? వాళ్ళకి మనం ముందే ఆన్సర్ అవకాశం ఇచ్చినాం అనుకోండి, అది తప్పగానే మళ్ళీ తీసేసి ఇంకోటి పెట్టేస్తారు, మళ్ళీ అది రాగానే ఇంకోటి పెట్టేస్తారు కదా. వాళ్ళకు ఎగ్జామ్ రాగానే ఉంటుంది, మనకు సబ్మిట్ చేసిన తర్వాత కదా మనం కరెక్టా తప్ప అనేది వాళ్ళకు మనం కరెక్షన్ చేస్తాం. ఓకే, మార్క్స్ మార్క్స్ అలాట్మెంట్ యాడ్ ఆన్ చేసుకోవాలి. మార్క్స్ అలాట్మెంట్ నేను చూడలేదు యాక్చువల్గా, ఇది ఫీడ్బ్యాక్ ఫామ్ జనరల్ గా మన సెషన్ సంబంధించింది చూశాను. ఒక్క నిమిషం సార్, నేను ఐ విల్ షేర్ మై స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అయిందా సార్? కావట్లేదు సార్, ఇంకా అవుతుంది సార్. అయింది సార్.
ఓకే. సో ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇందులో అన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని సబ్మిట్ చేసినాం. ఇందులో వ్యూ చేసి ఇందులో సేవ్ చేసి సెండ్ చేయడం జరిగింది. సెండ్ చేయడం ఎలా అని కూడా క్వశ్చన్ అడిగింది చాట్ బాక్స్ లో. సెండ్ చేయడానికి సంబంధించి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెండ్ ఆప్షన్ లో మనము ఇక్కడ ఈ కాపీని లింక్ చేసుకొని దీని ద్వారా సో మనం ఈ ఇన్వైట్ టు ఫిల్ ఫార్మ్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్జెక్ట్ ఎవరికైనా మెయిల్ ఐడి తెలిస్తే వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ రాయడము, లేదంటే ఈ లింక్ ఇక్కడ కొట్టేసి యూఆర్ఎల్, లేదంటే మనకు ఈ కలెక్ట్ ఆల్ ఈమెయిల్ అడ్రసెస్ మనం కలెక్ట్ చేసినవన్నీ కూడా ఇక్కడ సేవ్ కాపీ చేసుకొని వాళ్ళకి పంపించచ్చు. ఈ షార్ట్ టైమ్ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మనకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇప్పుడు క్లిప్ బోర్డ్లో కాపీ అయింది అది. సో ఆ కాపీ అయినటువంటి ఈమెయిల్ని మనం ప్రిస్క్రైబ్డ్ వర్డ్ ఫామ్లో కానీ మన వాట్సాప్లో కానీ మన మెయిలింగ్లో కానీ సెండ్ చేసుకుంటే వాళ్ళకి ఆ లింక్ వెళ్ళిపోతుంది. వాళ్ళ లింక్ సబ్మిట్ చేసుకుంటే వాళ్ళకి ఆన్సర్స్ టైప్ చేయడానికి వీలవుతుంది. సో నెక్స్ట్ మార్క్స్ సంబంధించి యాడ్ ఆన్ లో మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా సార్. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ ఆన్స్ ఉంటాయి. సో ఐ విల్ యాడ్ మై సెషన్ లో మన ఈ యాడ్ ఆన్ లో మన ఈ సర్టిఫికేట్ సంబంధించింది కానీ మార్క్స్ సంబంధించి కానీ ఈ యాడ్ ఆన్ లో కొట్టాలి. యాక్చువల్గా ఈ మార్క్స్ అలాట్ చేయడం అనేది ఇందులో నేను ప్రయత్నం చేయలేదు. సో ఐ విల్ డూ ఇట్ అండ్ యూ ఆల్సో ట్రై టు డూ త్రూ దిస్ యాడ్ ఆన్. సో మార్క్స్ నేను కూడా యాడ్ చేయలేదు. ఎలా యాడ్ చేయాలనేది ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను సార్ యాక్చువల్గా. సో ఈ ఫామ్ క్రియేట్ చేసడం, ఫామ్స్ పంపించడము, ఈ ఫామ్స్ ఏ విధంగా వచ్చాయనేది ఈ రెస్పాన్సెస్ లో చూడడం వరకు ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ జూమ్స్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చేసినటువంటిదే ఇది కూడా. సో ఆ తర్వాతనే దాన్ని మనం మహేందర్ సార్ తో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఐ విల్ లెట్ మీ నో ఫస్ట్, దెన్ ఆఫ్టర్ ఐ విల్ షేర్ ఇన్ మై నెక్స్ట్ టైం టు యువర్ గ్రూప్ సార్. సో మనం మార్క్స్ అలాట్ చేయడం అనేది యాడ్ ఆన్ ద్వారా చేసుకుంటాం. ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా సార్, దీంట్లో ఈ ఆప్షన్స్ లో ఈ యాడ్ ఆన్స్ కొట్టడం ద్వారా మార్క్స్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందులో పర్సెంటేజ్ ఇవ్వచ్చు. పర్సెంటేజ్ ఇస్తే మనకు ఆటోమేటిక్ గా పిల్లలు ఎంత పర్సెంటేజ్ ఆన్సర్స్ కరెక్ట్ ఇవ్వడం జరిగింది, ఎంత పర్సెంటేజ్ ఆన్సర్ తక్కువ ఇవ్వడం జరిగింది ఉంటుంది ఇందులో. సో ఈ సర్టిఫైఎం అనే ఒక టూల్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యాడ్ ఆన్ మార్క్స్ అనేది ఇందులో ఇన్స్టాల్ అయ్యి లేదు ప్రస్తుతం, అందుకే చూపించలేకపోతున్నాను సార్. ఇప్పుడు ఇంకా ఫెట్ యానిమేషన్స్ గురించి చెప్పడం జరిగిందా మీ సెషన్ లో? చెప్పలేదు సార్. అది అది చెప్పకపోతే ఐ విల్ ఇంట్రొడ్యూస్. నాకు దాని గురించి ఇంట్రొడక్షన్ మాత్రం తెలుసు. మాకు ఈ యూనిసెఫ్ తరఫున జియోజిబ్రా అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టూల్స్ నేర్పించినప్పుడు దాన్ని మాకు నేర్పించడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ ఐ విల్ ఇంట్రొడ్యూస్ అబౌట్ ఫెట్ యానిమేషన్స్. సార్ ఇప్పుడు వెంకటనారాయణ సార్ అడిగిన డౌట్ క్లారిఫై అయిందా సార్? మార్క్స్ ఎలా అలాట్ చేయడం, నేను మార్క్స్ అలాట్ చేయడం నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు సార్. ఓకే, నాకు ఇస్తే నేను చెప్తా సార్, నేను నేర్చుకున్నాను. ఓకే, నేను చూపిస్తాను. ఓకే సార్, ఐ విల్ స్టాప్ ద స్క్రీన్ అండ్ యూ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు కంటిన్యూ ఉండండి. అవునవును. ఓకే ఓకే సార్. సార్ నేను కూడా ఒక 3 days బ్యాక్ నేర్చుకున్నాను. మీతో ఫోన్ కాంటాక్ట్ అయినప్పుడు మీరు బిజీలో ఉన్నారు. సో మా మిత్రుడు ద్వారా నేను నేర్చుకున్నాను, నేను అది షేర్ చేస్తాను. షేర్ అయిందా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది, కంటిన్యూ. వాయిస్ వినపడుతుంది కదా, ఆడియోబుల్ కదా? ఓకే. సో డ్రైవ్ సార్, జనరల్ గా డ్రైవ్. డ్రైవ్ లో నేను చెప్పినట్టుగా ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను సార్. లేదంటే ఒక ఫ్రెష్ బ్లాంక్ షీట్ తీసుకుంటాం. మోర్, గూగుల్ ఫామ్, సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా అన్టైటిల్ ఫామ్. సో అన్టైటిల్ ఫామ్ కు ఫీడ్బ్యాక్ షీట్ అని పెడుతున్నాను సార్. సార్ ఇది మనకు పిల్లలకి ఎగ్జామ్ పెట్టడానికి చాలా వరకు పనిచేస్తుంది సార్. FEST. సో నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిదాన్ని సేవ్ చేయాలి సార్. సేవ్ అంటే ఎక్కడికి వెళ్ళినా మనము సెట్టింగ్స్ సార్, సెట్టింగ్స్లో వెళ్ళి రైట్ సైడ్ కార్నర్లో సేవ్. ఓకే సార్, సేవ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా యాడ్ క్వశ్చన్.
how is our session? Today question, sir. Okay. Next, మల్టిపుల్ చాయిస్ నేను ఇస్తున్నాను. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, ఇంకా మిగతా కూడా ఉన్నాయి సార్. సో నేను మల్టిపుల్ చాయిస్కి వెళ్తున్నాను. సో మల్టిపుల్ చాయిస్లో 1 సార్, గుడ్, మోడరేట్, బ్యాడ్, వెరీ బ్యాడ్. సో ఈరోజు జరిగింది దాని మీద నేను క్వశ్చన్ తయారు చేశాను సార్. వెరీ బ్యాడ్. సో దీనికి మనము మార్క్స్ అలాట్ చేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగా. సో మార్క్స్ అలాట్ చేయాలంటే ఫస్ట్ మనం సేవ్ సార్, సేవ్ అయింది. సెట్టింగ్స్లోకి వెళ్ళి క్విజ్ సార్, మేక్ దిస్ ఏ క్విజ్ ఆన్ చేస్తున్నాం సార్. ఆన్ అయిన తర్వాత దీంట్లో మనకేముంది, పాయింట్ వాల్యూస్ను నేను సెలెక్ట్ చేసి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ రిలీజ్ గ్రేడ్ అనేది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ నెంబర్ 1. తర్వాత టిక్ మార్క్లో ఉంది రెస్పాండెడ్ కెన్ సీ మిస్డ్ క్వశ్చన్స్, కరెక్ట్ ఆన్సర్స్, పాయింట్ వాల్యూస్ కూడా సేవ్ చేసాం సార్. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతకుముందు గమనించి ఉంటే కింద ఆన్సర్ కీ అని రాలేదు సార్. మళ్ళీ నేను అది చేస్తాను. ఆన్సర్ కీ అని రాలేదు. ఇప్పుడు ఆన్సర్ కీని క్లిక్ చేస్తున్నాను సార్. చేసినప్పుడు ఇక్కడ పాయింట్ వాల్యూస్ సార్, పాయింట్స్. సో నేను ఈ క్వశ్చన్కు 5 మార్క్స్ ఇస్తున్నాను. 5 సార్. సో ఇచ్చిన తర్వాత డన్ అని ఇవ్వచ్చు, లేదా ఇంతకుముందు అనుకున్నట్టు దీని ఆన్సర్ కరెక్ట్ కూడా దీని ఆన్సర్ కూడా మనం కరెక్ట్ కూడా చేయొచ్చు. సరే, దీనిలో ఆన్సర్ అనేది నేను పెడుతున్నా సార్. ఆన్సర్ ఏంటి సార్? సరే, ఓకే, ఈరోజు గుడ్ ఏం కాదు, సో మోడరేట్ సార్, టిక్ అయింది సార్ మోడరేట్. సో ఎన్ని పాయింట్స్ ఇచ్చినా సార్? 5 పాయింట్స్. సో నేను 5 పాయింట్స్ ఇచ్చాను. తర్వాత మోడరేట్. సో డన్ సార్, సేవ్ చేస్తున్నాను, డన్. సో ఈ విధంగా మనము వీటికి క్వశ్చన్స్కి సంబంధించి మన మార్క్స్ క్రియేట్ చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళాము? సెట్టింగ్స్ సార్. సెట్టింగ్స్ లోపల జనరల్, ప్రజెంటేషన్, క్విజ్ని క్లిక్ చేసాం సార్. క్లిక్ చేసుకున్నప్పుడు ఇది ఆఫ్లో ఉంది, దీన్ని ఆన్ చేశాను సార్. మేక్ దిస్ ఏ క్వశ్చన్, మేక్ దిస్ ఏ క్విజ్. దీంట్లో ఈ ఇమీడియట్ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ అనేది, తర్వాత మిస్డ్ క్వశ్చన్స్ అనేది, తర్వాత కరెక్ట్ ఆన్సర్, ఇవన్నీ కూడా టిక్ మార్క్లో ఉండాలి సార్. అంటే సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఉన్న తర్వాత సేవ్ సార్. సో దీన్ని సేవ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ను మన గ్రూప్లోకి సెండ్ చేయాలి. రైట్, ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చాను సార్. దీన్ని సెండ్ చేసేటప్పుడు సెండ్ సార్, ఇంతకుముందు అజయ్ సార్ చెప్పిండు. సో వయా మెయిల్కి వెళ్ళొచ్చు, ఇది ఒకటి సార్ మెయిల్ ద్వారా, లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా షార్ట్గా మనము లింక్ రూపంలో, యూఆర్ఎల్ లింక్ రూపంలో కూడా ఇవ్వచ్చు. నాకు షార్ట్ అండ్ కావాలి కాబట్టి షార్ట్ అండ్ కాపీ చేస్తున్నా. చేసిన తర్వాత నేను మళ్ళీ నా మెయిల్కి పంపిస్తున్నాను సార్. జీమెయిల్, వాట్సాప్లో కూడా పంపించచ్చు. సరే, నేను మెయిల్కి పంపిస్తున్నాను. సో మెయిల్కి పంపించిన సందర్భంలో కంపోజ్ మెయిల్. సో నేను నా మెయిల్ సెండ్ చేస్తున్నాను. కాపీ ఫీడ్బ్యాక్ షీట్, ఇది ఇక్కడ కాపీ చేస్తున్నాను సార్. లింక్ను పేస్ట్ అయింది సార్. ఇప్పుడు సార్ సెండ్ చేశాను. సో నా మెయిల్కి వెళ్ళింది సార్. అది KMR115 అనే మెయిల్లోకి వెళ్ళింది. ఆ మెయిల్ నుంచి నేను మళ్ళీ ఓపెన్ చేసుకొని కాపీ చేసి అన్ని గ్రూపుల్లో పెట్టిస్తారు సార్. ఈ విధంగా మనం మార్కులను అలాట్ చేయొచ్చు సార్ పిల్లల క్వశ్చన్ పేపర్ లోపల. సో సార్, దిస్ ఈస్ ద మార్క్స్ అలాట్ చేయడం ఎట్లా అనే దాని మీద నేను నేర్చుకున్నాను సార్. 2 days బ్యాక్ నేర్చుకున్నాను. ఇవి మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు అజయ్ సార్. సార్ మహేందర్ సార్. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు మెయిల్ ఓపెన్ చేసి రెస్పాన్స్ షీట్ లో మీరు ఒక వేరే ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది మీరు ఎట్లా చూడటం కూడా కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ సార్, చింతగిరి శ్రీనివాస్ ఒక డౌట్ అడిగిండు. సో ఇప్పుడు రెస్పాన్స్ షీట్ లో నేను క్వశ్చన్ ఇచ్చాను, నేను ఒక ఆన్సర్ ఇస్తున్నాను. సో నేను
గుడ్ అని అన్న వాయిస్ వస్తలేదు. ఓకే ఓకే వాయిస్ వస్తలేదా సార్? హలో ఇప్పుడు క్లియర్ అన్న, ఇప్పుడు క్లియర్. ఓకే. సో దీనికి నేను ఆన్సర్ ఇవ్వాలి, అదే కదా సార్? నేను వెరీ బ్యాడ్ అని ఇచ్చాను, అంటే సెలెక్ట్ కావట్లేదు. అంటే లింక్ సెండ్ చేయాలి ఎవరికన్నా, సెండ్ చేసినాక చూడు. సెండ్ చేశాను, నా మెయిల్లోకి వచ్చింది. ఓకే, నా మెయిల్లో చూస్తాను. 1 minute. రివ్యూలో ఆన్సర్స్ ఇవ్వండి. ఆన్సర్స్ లేదు సార్, నేను మెయిల్ ఓపెన్ చేస్తా, మెయిల్ ద్వారా చేస్తాను. సో టేక్ టైం. ఆ ఆన్సర్ కరెక్టా కాదా, మార్కులు వచ్చినా లేదా అని, అదే కదా సార్ డౌట్? శ్రీనివాస్ సార్. అవును సార్, అవును సార్. రైట్ సార్. అదే సార్, నాకు ఒక డౌట్ ఏంటంటే, నేను నా మెయిల్ అంటే ఇది చాలా మందికి వచ్చే డౌట్ సార్. ఇందులో మహేందర్, కోత్వాల్ మహేందర్, కేఎంఆర్, డిఓ ఇట్లా అన్ని మెయిల్లు ఉన్నాయి సార్. అవును, ఈ మెయిల్ని ఓపెన్ చేశాను సార్, సైన్ ఇన్ అవుతున్నాను. క్లోజ్ చేసినప్పుడు దీంట్లో ఉన్న 2-3 మెయిల్స్ కూడా ఒక్కసారి క్లోజ్ అయిపోతాయి. అట్లా కాకుండా ఇండివిజువల్గా క్లోజ్ చేయాలంటే ఎట్లా అనేది నేను మన నారాయణ సార్ అడిగినా, మిమ్మల్ని కూడా ఒకసారి అడుగుదామని ప్రయత్నం. ఆ ఒక్క నేమ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సైన్ అవుట్ చేయాలి సార్. ఇప్పుడు మనకు ఇందులో చాలా మెయిల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అయి ఉన్నారు, అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో ఆ ఒక్క మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే సైన్ అవుట్ చేయాలి. ఒక్క మెయిల్ ఐడి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలా సార్? నాకు లింక్ వచ్చి సార్ లింక్ వచ్చింది. సో నేను లింక్ని క్లిక్ చేశాను సార్ మెయిల్ ఐడిలో. సార్ ఇక్కడ నేను ఆన్సర్ షీట్ ఇస్తున్నాను సార్. హౌ ఈజ్ అవర్ సెషన్? సరే సార్, మోడరేట్ క్లిక్ చేశాను సార్. మోడరేట్ అవ్వండి సార్, వేరే చేయండి. చెప్పండి సార్. మోడరేట్, ఓకే. వెరీ బ్యాడ్, ఓకే సరే. ఓకే, నేను మోడరేట్కి ఆన్సర్ ఇచ్చిన కాబట్టి మనకి మార్కులు వస్తాయి కాబట్టి అది కాకుండా వేరే ఆన్సర్ క్లిక్ చేశాను. ఓకే, సబ్మిట్. సార్ వ్యూ స్కోర్ సార్ 0. సో ఆన్సర్ ఏముంది, మోడరేట్ ఇచ్చాను. సో వెరీ బ్యాడ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ కాబట్టి నాకు నా స్కోర్ 0 సార్. ఇట్స్ క్లియర్. మళ్ళీ మీరు పంపినప్పుడు మీకు ఎట్లా వస్తాయి రెస్పాన్స్? ఎవరికి పంపినప్పుడు? మీరు హోస్ట్ కదా సార్, మీరు డిజైన్ చేసారు కదా, మీకు ఫీడ్బ్యాక్ సార్ సేమ్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే కనబడుతుందో నా మెయిల్లో ఇదే విధంగా మన ఫోన్ మొబైల్ లోపల కూడా ఇదే విధంగా కనబడుతుంది సార్. సేమ్ నేను చేసేది రోజు ఇదే సార్. సార్ అనేది అది కాదు, మనం క్వశ్చన్ పంపినాం, రెస్పాన్సెస్ చూస్తాం కదా. అవును, మనకు రెస్పాన్స్ లో ఏమొస్తాయి, ఇది ఎవరైతే ఫామ్ నింపారో వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు మనకు సబ్మిట్ చేసారు, సేమ్ వస్తుంది. ఓకే ఓకే, సేమ్ సార్, సేమ్ రైట్ సార్, సేమ్ సార్. శ్రీనివాస్ సార్ సేమ్ యాజ్ డీజ్ వస్తుంది సార్. ఇంకా ఎనీ డౌట్స్ సార్? సార్ ఓకే ఓకే సార్, ఓవర్ టు అజయ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, ఇది సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఫీడ్బ్యాక్స్ చూసుకుంటాం, ఎన్ని రెస్పాన్సెస్ వచ్చినాయి, దాని ఎక్సెల్ షీట్ కూడా క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ చూపించినాం మనం. అవును, అయితే సార్ ఎక్సెల్ షీట్ చూపించమని అడుగుతున్నాడు సార్, అది ఎక్సెల్ షీట్ చూపించమని అడుగుతున్నాడు. అది రైట్, అయితే దాంట్లో చూపించండి స్క్రీన్ షేర్ లో. ఓకే, రెస్పాన్సెస్ అని ఉంది కదా. అవునవును, ఓకే, దానికి వెళ్తున్నా. అది సార్ ఒక్కటి రెస్పాన్స్ అయింది, ఆ రెస్పాన్స్ నేను ఇచ్చాను. ఇంతకుముందు చెప్పినట్టు క్రియేట్ స్ప్రెడ్షీట్లోకి వెళ్తున్నా సార్. సార్ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్షీట్ అన్నాం, క్రియేట్ చేస్తున్నాను సార్. శ్రీనివాస్ సార్. సార్ వింటున్నా సార్. టైం స్టాంప్ ఈరోజు 8/8 15:52 స్టార్ట్ అయింది. స్కోర్ 0 సార్. అవేజ్ అవర్ సెషన్ అంటే వెరీ బ్యాడ్ అని పెట్టాను. సో ఇది సార్ షీట్ ఓపెన్ అయింది సార్, స్ప్రెడ్ షీట్. థ్యాంక్ యూ సార్. బాగుంది అదే సార్. సార్ ఇట్స్ ఏ క్లియర్? యా ఇదే అడిగింది సార్, అర్థమైంది. ఓకే శ్రీనివాస్ సార్, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్. ఓకే ఓకే
సార్ ఇది నేను ఓన్లీ 2 days లో నేర్చుకున్నాను సార్. ఒక 2 days బ్యాక్ నేను మా డిఎస్ఓ మిత్రునికి ఫోన్ చేసి అడిగితే తను నైట్ 11 o'clock చెప్పిండు. చెప్పిన తర్వాత నేను టైప్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ సార్ కంటిన్యూ. డిఎస్ఓ సార్ కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సార్ నేను కూడా 2 days బ్యాకే ఈ సెషన్ గురించే నేర్చుకోవడం జరిగింది. ఆ రోజు తర్వాతనే మీరు నన్ను అడగడం జరిగింది. నాకు ట్రైన్ కూడా అయింది చెప్పడం వల్ల. సో ఈ స్టెప్స్ ఇవి ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకొని సెషన్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ మనం మెయిలింగ్ తెలుసు, డ్రైవ్ తెలుసు, కాకపోతే వాటి యూసేజ్ అనేది ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది అనేది ప్రాక్టికల్ గా ఇక్కడ మీరు ఒకసారి నిరూపించారు ఇప్పుడు. సో ఎందుకంటే వ్యూవర్స్ అందరికి కూడా ఒక ప్రాక్టికల్ గా ఒకటి అర్థమైపోయింది. సో మనం ఎంత ఎక్కువ చేస్తుంటే, ఎంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అంత అర్థమవుతుంటుంది. సో ఈ రోజు లైవ్ గా ఫిజికల్ సెషన్స్ జరిగింది ఏంటంటే లక్ష్మీనాథం సార్ది ఆటోమేటిక్ కనెక్ట్ అయింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో దాన్ని షేర్ చేసుకునే క్రమంలో ఒక అవకాశం దొరికింది. అక్కడ మార్క్స్ అలాట్ చేయడంలో నేను ఒక పాయింట్ మిస్ అయినాను, అదొక ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ లైవ్ ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ అయిపోయాయి. సో యూ కెన్ లెర్న్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ లైవ్లీ. సో లైవ్ గా ఎట్లా ఉంటది, నడుచుకుంటూ వెళ్తుంటే తట్టు తలితే ఎట్లా అది జరుగుతుంది అనేది లైవ్ గా చూపించేసారు అందరం ఫిజికల్ ఫోరం తరఫున. సో వెంకటనారాయణ సార్ నేను నాకు 2-3 సార్లు కాల్ చేశాను సార్. నేను తనకు అందుబాటులోకి రాలేదు. సో ఈ విధంగా నేను వెంకటనారాయణకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఈ రోజు మీకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్ వెంకటనారాయణ. మహేందర్ సార్ థ్యాంక్ యూ. గూగుల్ ఫామ్స్ మొబైల్లో కూడా క్రియేట్ చేయొచ్చు సార్. మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. మనకు ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ తేడా ఏముంటుంది అంటే కాన్ఫిగరేషన్ తేడా ఉంటుంది. మనకు కనిపించేటువంటి స్క్రీన్ పైన సిస్టంలో ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ విధంగా ఉండకుండా అది మొబైల్ వర్షన్లో ఓపెన్ అవుతుంది. సో మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడతాం మనం, స్మార్ట్ ఫోన్స్. అందులో మైక్రోసాఫ్ట్ మొబైల్స్ కూడా ఉంటాయి. అందులో అయితే ఆ విధంగానే కనబడుతుంది. సో ఇక్కడ మొబైల్స్ కి సార్ మ్యూట్ ఆన్ చేస్తున్నా. సో మొబైల్ కానీ సిస్టమ్ కానీ లిటిల్ చేంజ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు సెషన్ మిస్ అయినా అన్ఎక్స్పెక్టెడ్ గా సెషన్ లోకి ఎంటర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఫిజికల్ సైన్స్ ఫోరం, సో మ్యాథ్స్ ఫోరం నుంచి వచ్చి ఇది చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సో అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి సార్. సురేష్ బాబు సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఏమైనా యూస్ఫుల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వెంకటనారాయణ సార్ సెషన్ డౌట్ సెషన్ చెప్పండి. ఏదైనా అడుగుంటే అడగండి డౌట్ సెషన్ లో అందరినీ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి సార్. అడగండి. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయలేదు, ఇంకెవరు చేయలేదు సార్. ఓకే, ఇంకా సినిమా సార్ టైం ఎంత ఉంది? ఇంకా 3:57 అవుతుంది. మహేందర్ సార్ సార్ చెప్పండి సార్. ఒక విజయ్ కుమార్ సార్ జయదేవ్పూర్ హెచ్ఎం గారు మనం చాలా అప్రిషియేట్ చేశారు. ఏమని వెరీ ఇంట్రెస్టింగ్, వి లర్న్ మెనీ వేస్ టు బై అవర్ మిస్టేక్స్, బై అబ్జర్వింగ్ వి లర్న్ మోర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ సార్. మా ఫోరం తరఫున మీకు మరొకసారి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇంకా నీలిమా మేడం పెట్టింది ఒక చూడలేదు. నీలిమా మేడం థ్యాంక్ యూ సార్. వి లర్న్ క్రియేటింగ్ గూగుల్ ఫార్మ్స్ టుడే. థ్యాంక్ యూ మేడం. ఇంకా యాక్చువల్గా కూడా మనకు ఇందులో testmode.com కూడా ఉంటుంది సార్. అల్లాడి లక్ష్మీనాథ్ సార్ రైజ్ హ్యాండ్ చేసిండు. ఒకసారి అన్మ్యూట్ చేస్తున్న మాట్లాడండి సార్. లక్ష్మీనాథ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వినపడుతుందా? సార్ ఆడేబుల్ సార్, వినపడుతుంది. మీ వీడియో షేర్ చేయండి లక్ష్మీనాథ్ సార్. మీ వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేస్తూ మాట్లాడండి. ఓకే సార్, మాట్లాడండి సార్. లక్ష్మణ్ సార్. మహేందర్ సార్, అమర్నాథ్ సార్ కూడా తర్వాత. అమర్నాథ్ సార్ ఉన్నాడు. అవును, లైన్ లో. అమర్నాథ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ అమర్నాథ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో మహేందర్, గుడ్ మార్నింగ్ అండ్ అదర్స్ గుడ్ ఈవినింగ్. అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. పర్ఫెక్ట్, డూయింగ్ గుడ్. కానీ మంచి సెషన్స్ రన్ అవుతున్నాయి, అందరు చాలా బాగా నేర్చుకుంటారు. కానీ మనం పూర్తి టైం ను పూర్తిగా పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటలేమో అని నా అభిప్రాయం. కొంచెం ప్లానింగ్ ఈజ్ నెసెసరీ. ఎందుకంటే ఈ రోజు గూగుల్ ఫామ్ చెప్పినాం, మన సార్ రమ్మన్నాం, గెస్ట్ గా మాట్లాడిండ్రు. గూగుల్ ఫామ్స్ గురించి మొదలే మనం అజయ్ సార్ కి చెప్తుంటే ఇంకా కొంచెం బాగా ప్రజెంట్ చేసేవారు మనం అప్పుడు అడిగే ప్రశ్నల కంటే.
యాక్చువల్ గా ఈ రోజు సెషన్ అది లేకుండే సార్ యాక్చువల్ గా లక్ష్మీనాథన్ సార్ మధ్యలో స్కిప్ అయిపోవడం వల్ల నేను జాయిన్ అదే సార్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అజయ్ సార్ కు మొదలే జర చెప్పేసి ప్రిపేర్ అయితే ఇంకా బెటర్ వేలో మంచి టైం యూటిలైజేషన్ లో చెప్పారు. మనం ఓన్లీ గెస్ట్ లెక్క కన్వర్ట్ చేస్తాం కాబట్టి. అండ్ అనదర్ థింగ్ ఈస్ మ్యాథ్స్ ఫోరం లో సార్ వాయిస్ కొన్ని మంచి ప్రాక్టీసెస్ చేస్తున్నారు. వాటి ఏంటిదంటే ఒకటి టైం పంక్చువాలిటీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అందులో 2 o'clock అంటే షార్ట్ 2 o'clock స్టార్ట్ చేస్తున్నారు. నో డిస్కషన్స్ అండ్ ఎంటరింగ్ వెట్. అండ్ అనదర్ థింగ్ ఇటువంటి ఇప్పుడు లక్ష్మీనరసింహ సార్ తను నిజామాబాద్ నుంచి మాట్లాడినప్పుడు తను వెళ్ళినప్పుడు సపోజ్ టెక్నికల్ రీజన్ లో వెళ్ళినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకోళ్ళని సిద్ధం చేసి పెట్టుకోవాలి మనం ప్రెజెంటేషన్ కు. అంటే అదే కాంటెంట్ కావచ్చు ఇంకో కాంటెంట్ కావచ్చు. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ 2 hours లో. మనం నిన్న ఫస్ట్ డే చాలా బాగా అయింది, నిన్న సెకండ్ డే ఈ రోజు కూడా అయింది, కానీ ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇట్స్ నాట్ క్రిటిసిజం, జస్ట్ టు మేక్ ఇట్ మోర్ వాల్యుబుల్, మోర్ అప్రిషియబుల్ అని చెప్పడానికి మాత్రం సజెషన్. టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ మోడ్. చూడండి ఒకసారి 2 o'clock స్టార్ట్ చేసి ఓన్లీ ఎవరు గెస్ట్లు వచ్చినా గివ్ దెమ్ 2 to 3 minutes, నాట్ మోర్ దెన్ దట్. 5-10-15 minutes కాదు. ఒక ఎంఈఓలు కానీ గెస్ట్ హెడ్ మాస్టర్స్ అయినా ఎవరైనా సరే గివ్ దెమ్ 2 to 3 minutes, నాట్ మోర్ దెన్ దట్. మోర్ దెన్ ఇప్పుడు తను నిజామాబాద్ లో ఉన్నారు. అటువంటి కాంటెంట్స్ ఏదైతే మనం వీడియోస్ కొన్ని యానిమేషన్ తో ప్రెజెంటేషన్స్ అవి ఇస్తే రేపు మన క్లాస్ రూమ్స్ లో బాగా పర్ఫెక్ట్ ఉంటాయి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ఈరోజు నేర్చుకునే నిన్న గూగుల్ కానీ నాగరాజ్ చెప్పినాయి కానీ ఈరోజు అజయ్ గారు మీరు కూడా 2 days లో నేర్చుకొని అద్భుతంగా నేర్చుకొని మాకు తెలియజేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేక్ ఇట్ సమ్ మోర్ హోంవర్క్ చేస్తున్నారు బాగా, ఇంకా కొంచెం ఫ్రూట్ఫుల్. థ్యాంక్ యూ సార్. మంచి సజెషన్ ఇచ్చాను సార్ అమర్నాథ్ సార్. రేపు మనకు సాతల్లి కూడా అందుబాటులో రేపు రెడీ ఉన్నాడు, తను కూడా రేపు రెడీ మనకు వస్తాడు. లక్ష్మణ్ సార్. ఓకే సార్, లక్ష్మీనరసింహ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. లక్ష్మీనరసింహ సార్. సార్ వినపడుతుందా సార్? ఆడియబుల్. ఓకే, వీడియో కూడా ఓకే సార్. ఓకే సార్. సో ఇవాళ మహేందర్ సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే ఇవాళ యాక్చువల్ గా టెక్నికల్ గా మనకు ఇవాళ కొంచెం ఇబ్బంది ఏర్పడ్డప్పటికీ సెషన్ అంతా 2 hours కూడా పర్ఫెక్ట్ గా నడిపించినారు. మళ్ళీ అజయ్ సార్ తీసుకొని రావడము, తర్వాత సెషన్ అంతా నడిపించడం కూడా చాలా కఠిన సాంబల్ అంటే యాక్చువల్ గా ఒక 2 hours ప్రోగ్రామ్ మెయింటైన్ చేయడం అనేది చాలా వెరీ హార్డ్ వర్క్ దట్ ఈస్. సో ఐ అప్రిషియేట్ మహేందర్ సార్. యాక్చువల్ ఇవాళ గ్రాండ్ సక్సెస్ అన్నట్టు, ఎందుకంటే ఇవాళ మనం పూర్తి సెషన్ లేకున్నా కూడా పూర్తి సెషన్ బాగా నడిపించగలిగారు. ఇంకొక సబ్మిషన్ ఏంటంటే మీకు కేఆర్ ని మనము చాలా స్కూళ్ళలో యూజ్ చేస్తున్నాము. కేఆర్ కి సంబంధించినటువంటి టెక్నీషియన్ కూడా ఒక రోజు ఏదో ఒక సెషన్ లో వారిని ఇన్వాల్వ్ చేస్తే కేఆర్ ని ఎలా కనెక్ట్ చేసుకోవడం కోసం అని కూడా మనం తెలుసుకోవచ్చు సార్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఇది ఓకేనా మహేందర్? లక్ష్మణ్ సార్ ఓకేనా? ఓకే సార్, వినిపిస్తుందా? వినపడుతుంది, మాట్లాడండి. మహేందర్ సార్ విన్నారా? విన్నాడు. కేఆర్ కి సంబంధించినటువంటి టెక్నీషియన్ కూడా ఒక రోజు ఏదో ఒక సెషన్ లో కొంత డ్యూరేషన్ వాళ్ళకి అలాట్ చేస్తే, చాలా మంది మన ఫిజికల్ సైన్స్ టీచర్స్ మాత్రమే ఎక్కువ కేఆర్స్ యూజ్ చేస్తున్నాం. దాని మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. దాన్ని కూడా మనం ఫ్రూట్ఫుల్ గా యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. అదొక చిన్న రిక్వెస్ట్ ని కూడా పరిశీలించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా వెరిఫై చేస్తాం సార్, తీసుకొస్తాం స్పెషాలిటీ. ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, మిగతా ఉపాధ్యాయులందరూ కూడా. అదే సార్. ఒకటి మేము షేర్ చేసాం విషయం ఏంటంటే, అదే 100 మంది కంటే ఎక్కువ సర్టిఫికేట్స్ జనరేట్ కావు అనేది ఒకటి అనుకున్నాం కదా. సో దానిలో భాగంగా మనము 3 మండలాలు లేదా 4 మండలాల ఉపాధ్యాయులు అందరూ కూడా మోడల్ స్కూల్ కావచ్చు, కేజీబీవీ రెసిడెన్షియల్ మైనార్టీ లేకుంటే గవర్నమెంట్ జేడీపీ అందరూ కూడా ఆ మండలాల వాళ్ళు చేసుకుంటే ఆ మండలాల వరకు మాత్రమే ఆ సర్టిఫికేట్ జనరేట్ అయితే మనకు ఆ సర్వర్ మీద లోడ్ పడకుండా సర్టిఫికేట్ ఇబ్బంది కాకుండా ఉంటుంది అనుకున్నాం. కాబట్టి దాన్ని మీరు కొంచెం యాక్టివేట్ చేసి మనకు భవిష్యత్తులో ఈ క్లోజ్ అయ్యేసరికి అందుబాటులోకి తీసుకొస్తే మ్యాథ్స్ తరఫున తరఫున కూడా నిన్న దాని ప్రయత్నం చేసిన సార్, వచ్చింది, దాన్ని చూపిస్తా, మీకు కూడా షేర్ చేసుకుంటా. ఎస్టర్డే ఓన్లీ ఐ లర్న్డ్ అబౌట్ హౌ టు జనరేట్ సర్టిఫికేట్. ఓకే సార్. ఓకే, లెట్ us share. So after finish the session everyone should get participation attendance certificate. Yeah sir.
ఓకే సార్. సార్ అమర్నాథ్ సార్ కూడా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. రాజు లకడారం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రాజు లకడారం సార్ అన్మ్యూట్ చేసుకోండి. రాజు లకడారం. నమస్తే రాజు చెప్పండి. నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ బాగుంటుంది సార్. ఫీడ్బ్యాక్ షీట్ పెడతారు కదా సార్? అవును అవును సార్ చెప్పండి. వాయిస్ వినపడుతుంది. పర్సనల్ గా కావాలనుకుంటున్నాను. పర్సనల్ గా అంటే పర్సనల్ గా కావాలి సార్ ఫీడ్బ్యాక్ ది. సరే సరే మీ మెయిల్ నాకు సెండ్ చేయండి, నేను మెయిల్ లో పెట్టేస్తాను. మెయిల్ లో పెట్టేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అదే సార్ మెయిల్ పంపించేస్తాను. సో అంత టెక్నాలజీ మెయిల్ బాగుంటుంది సార్ క్వశ్చన్స్. యా సార్. నేను నెట్ లో మళ్ళీ సెషన్ అయిన తర్వాత ఒక 2 hours స్పెండ్ చేసి దాని క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి కంప్లీట్ చేస్తాను. టైం స్పెండ్ చేస్తున్నట్టు అది బాగున్నాయి క్వశ్చన్స్, అందు గురించి నేను కావాలంటున్నవి. సార్ థ్యాంక్ యూ సార్. రాములు జడ్పిహెచ్ఎస్ గట్ల మల్యాల అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మెయిల్ పెట్టారా సార్ అది? అవును మెయిల్ ఇస్తాను. మెయిల్ సార్. ఓకే నా మెయిల్. సరే సార్ ఓకే సార్. రాములు సార్ మాట్లాడండి. రాములు జడ్పిహెచ్ఎస్ గట్ల మల్యాల సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి. సార్ ఇందాక సార్ చెప్పినట్టు మాకు ఫీడ్బ్యాక్ ఫామ్ రావట్లేదు, అదొకటి మెయిల్ చెప్పండి. నేను నా మెయిల్ రావట్లేదు. సరే సార్. KMR 115 ఒకసారి మెయిల్ చెప్పండి. KMR 115 అవును సార్. KMR ఓకే 115 సార్ gmail.com. ఓకే నేను మీకు సెండ్ చేస్తాను సార్ నా మెయిల్ ఐడి. ఒకసారి నాకు కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ పంపించండి. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు టైం కూడా మనకు అజయ్ సార్ చెప్పండి సార్. లీవ్ అయింది. ఓకే సార్ మీరు ఇంకేమైనా చెప్తారా? ఒక 4-6 టైం క్లోజ్ చేద్దామా? 192 ఉన్నారు. ఓకే క్లోజ్ సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో పార్టిసిపెంట్స్ నుంచి స్టార్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను. సో దే ఆర్ గివింగ్ దట్ నో సార్ వాయిస్ పోయింది సార్. ఎగ్జాంపుల్ గా మీరు బ్రహ్మాండంగా జరిగిందని ఆ అభిప్రాయానికి వచ్చినారు. సో కరెక్ట్ గా మనం అన్ని అడ్వైసెస్ ని కన్సిడర్ చేయాలి. అమర్నాథ్ సార్ గారు చెప్పిన అడ్వైస్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ అడ్వైస్. సో బ్యాకప్ అనేది ఉండాలి. సో బ్యాకప్ ప్రాబ్లం జరుగుతుంది. ఈ విధంగా మనం చేయగలిగాం. మీరు మంచి అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే అయితే మీరు వచ్చే లోపలనే నారా సార్ కూడా ఫోన్ లో లైన్ లో తీసుకొచ్చిన. సో మీరు గూగుల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి తను లీవ్ అయ్యిండు. తనకు కూడా మళ్ళీ ప్రోగ్రామ్ ఉందని. ఓకే సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే రైట్. వెంకటనారాయణ సార్ ఈరోజు మీరు ఓట్ అని థ్యాంక్ చెప్పండి. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి. వినబడుతుందన్నా? ఆడిబుల్ వినబడుతుంది సార్. వినబడుతుంది. మనకు గత 4వ రోజు ముచ్చటగా 3 రోజులు మనకు తెలియకుండానే కంప్లీట్ చేసి సహాయం చేసినటువంటి నారా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అయినప్పటికీ కూడా మనమంతా ఒక కుటుంబం లాగా భావిస్తూ FPST అనేది ఎవరో కాదు అందరం కాబట్టి ఈరోజు మనకు రావాల్సిన గెస్ట్ రాకున్నా కూడా మనందరం కలిసి ట్రూత్ఫుల్గా 2 గంటల సమయం కేటాయించి అందరం తనలో ఉన్నటువంటి నిజాయితీగా తప్పును ఒప్పుకుంటూ మేము చెప్పేది ఇప్పుడే అంటూ చెప్తూ అందరి మెప్పుకోండి మహేందర్ సార్ గారికి, ఈరోజు అనుకోకుండా వచ్చినటువంటి అతిథి అజయ్ రెడ్డి సార్ గారికి, తర్వాత ఈ రెండింటి ప్రోగ్రామ్స్కి ఎంతో ఆసక్తిగా ఎంతో ఓపికతో FPST తరపున మేము చెప్పినటువంటి కండక్ట్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విన్నటువంటి మా సోదరిమణులైనటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మరొక కొత్త అంశంతో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు మహేందర్ సార్. రేపు మన మిత్రుడు సాహతల్లి MD సాహతల్లి గారు తను ఒక లెసన్ తీసుకోబోతా ఉన్నాడు రేపు. సరే మళ్ళీ 2 o'clock అందరం మీట్ అవుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ సెకండ్. థ్యాంక్ యూ. ఎండ్ చేస్తున్నాను.